శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీరు ఒక శీర్షికలో షిరిడీ సాయిబాబా వారి గురించి చెప్పటం జరిగింది. షిరిడీ సాయిబాబా వారు వారిని పూజించటం వలన, వారిని ఆరాధించటం వలన హిందూ మతంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది అని కొంతమంది సోషల్ మీడియాలో అనేక రకాలుగా చెబుతున్నారు. దీని గురించి మీరేమైనా చెప్పగలరా అంటే వారు ఇంకా అనేక విషయాలు రాశారు. వాటిని ఇక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు. అంటే నేను ఒక షిరిడీ సాయిబాబా వారు కానీ, రమణ మహర్షి కానీ, లేకపోతే రాముడు కానీ, కృష్ణుడు కానీ, అల్లా కానీ, యేసుక్రీస్తు కానీ, అంటే నేను నా చిన్నతనం నుంచి నేను గ్రహిస్తూ వచ్చినటువంటి దైవ మార్గాలు ఏమున్నాయో, అంటే నా చుట్టుపక్కల, అంటే నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉండేవాళ్ళు, అందరూ దేవుళ్ళని పూజించేవాళ్ళు ఉండేవాళ్ళు. కొంత నా చిన్నతనంలోనంటే ఒక 17-18 ఏళ్ల వయసులోనే కొంచెం ఈ విషయాల పట్ల, అంటే దైవ విధానాల పట్ల ఆసక్తి కలిగి నాకు దొరికిన పుస్తకంలో చదివేవాడిని, ఏ మతందైనా చదివేవాడిని, ఏ మత ప్రార్థనాలయానికైనా వెళ్ళేవాడిని. ఎందుకనంటే అసలు వీళ్ళు ఏం చెబుతున్నారు ఏంటి అని నాకు అర్థం అవటానికి, నేను గ్రహించుకోవటానికి. అలా 18 ఏళ్ల నుంచి బయలుదేరినటువంటి ఒక ఆసక్తి అన్నింటినీ తెలుసుకుంటూ ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు వచ్చినాయి. ఈ మధ్యలో అలాంటి దైవత్వమే అని నేనేం సంపూర్ణ దైవత్వంలోకి వెళ్ళిపోయి అందులోనే నేనేం ప్రయాణించలా. అన్నీ ఉన్నాయి జీవితంలో, దైవత్వం కూడా ఒక భాగంగా. చదువు సంధ్యలు, సినిమాలు, షికారులు, ఫ్రెండ్స్, కుటుంబ జీవితం అన్నీ ఉన్నాయి. చక్కగా అన్నింటినీ చూస్తూ అన్నింటితో జీవితాన్ని గడుపుతూ ఒక సగటు మనిషి ఎలా ప్రయాణిస్తాడో అలా ప్రయాణిస్తూ ఈ భక్తి మార్గాలను, దైవ మార్గాలను కూడా తెలుసుకుంటూ ప్రస్తుతం నేను చెబుతున్నది, నేను మాట్లాడుతున్నది ఆధ్యాత్మిక మార్గము. ఈ ఆధ్యాత్మిక మార్గము అన్నప్పుడు ఇది మతాలకు సంబంధించింది కాదు, దేవుళ్ళకు సంబంధించింది కాదు. ఆధ్యాత్మిక మార్గము అన్నప్పుడు భక్తి మార్గం కాదు, దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, మతాలు కాదు. అంటే వాటిని తప్పని అసలు నేను అనట్లేదు. ఆ మార్గం కాదు ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికము అనేది ఒక మనిషికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి తత్వాన్ని ఆ మనిషి తెలుసుకోవటం. అంటే ఆత్మ గూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. ఆత్మ అంటే ఏంటి? నా స్వీయ తత్వము, అంటే నా శరీరము, నా మనసు, నా ప్రాణశక్తి, నాలో సమస్తముగా పనిచేస్తున్నటువంటి నా సంపూర్ణత, నా శరీరంతో కలిపి. ఎందుకంటే ప్రాణశక్తి లేకపోతే శరీరం నిలబడదు, ప్రాణశక్తి ఉన్నా శరీరం లేకపోతే గ్రహణ శక్తి ఉండదు. ప్రాణశక్తి శరీరముల కలయిక జీవుడు భూమి మీద సృష్టి. అది కనపడే సృష్టి అంతా కూడా ప్రాణశక్తి శరీరముల కలయిక, పదార్థముల కలయిక. అంటే పదార్థం ఉండి ప్రాణశక్తి లేకపోయినా అది నిరుపయోగము, ప్రాణశక్తి ఉండి పదార్థము లేకపోయినా అది నిరుపయోగం, అంటే తెలుసుకోలేం. ఎలా అంటే ఇప్పుడు అదే ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి అని పిలువబడుతుంది. మనకు తెలిసినా తెలియకపోయినా, అర్థమైనా అర్థం అవ్వకపోయినా మహాత్ములు పెట్టిన పేర్లు ఇవి. ఏది మనలో ప్రాణశక్తిగా ఉన్నదో దానినే ఆత్మశక్తి అన్నారు. అయితే అది ఎలా ఉన్నది అన్నప్పుడు సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నది. అది ఒక కాస్మిక్ ఓషన్, అంటే ఒక శక్తి సాగరము. అయితే సాగరము అని ఎందుకన్నామంటే కింద సాగరం మనకు తెలుసు, సముద్రం మనకు తెలుసు, అనంతంగా సర్వవ్యాపకంగా ఉంది. అది ఎంత ఉంది అంటే మనిషి మన వరకు అదే అనంతం సముద్రం. అలా విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నటువంటి శక్తి సాగరము ఆకాశము. అయితే శక్తి, దానిని గ్రహించేటువంటి శక్తి మనకు లేదు. శక్తిని గ్రహించే శక్తి మనిషికి లేదు. అంటే మనిషి కంటికి లేదు, మనిషి చెవికి లేదు, మనిషి ముక్కుకు లేదు, మనిషి చర్మానికి లేదు. మనిషిలో గ్రహించగలిగినటువంటి సామర్థ్యము కలిగిన ఇంద్రియములు ఏమున్నాయో వాటికి లేదు. అందువలన మనిషి శూన్యము, ఆకాశము, ఖాళీ అనుకొని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఒరిజినల్ గా అదే అనంత ఆత్మశక్తి. ఇది మొత్తం ఒక కాస్మిక్ ఓషన్, అంటే శక్తి సాగరము, ఎనర్జీ ఓషన్. అది
అయితే అది సాగరము అన్నప్పుడు నీటి లాంటిది కాదు, శక్తి. అంటే సర్వవ్యాపకంగా ఉన్నది ఆ శక్తి. ఆ శక్తి మనలో ప్రాణశక్తిగా పనిచేస్తుంది. ఆ శక్తే పదార్థముగా రూపాంతరం చెందుతుంది. ఎక్కడ? తనలోనే. పదార్థంలో ఏముందంటే ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తే పదార్థంగా అయింది. రెండు కలిసే ఉన్నాయి. అంటే ఒట్టి ప్రాణశక్తి ఉంటే ఆకాశములాగా శూన్యమని ఏమీ లేదనుకొని వెళ్ళిపోతాం. పదార్థం ఉంటే, అంటే ఒట్టి పదార్థం ఉండి ప్రాణశక్తి లేకపోతే, సపోజ్ మనిషి అనుకోండి చచ్చిపోయాడు అంటాం, సపోజ్ జంతువు అనుకోండి చచ్చిపోయింది అంటాం, సపోజ్ చెట్టు అనుకోండి చచ్చిపోయింది అంటాం. మిగిలిన జడ పదార్థములు కూడా ప్రాణశక్తి లేకపోతే ఉండలేవు. కానీ ఆ విధానం మనకు తెలియదు. అంటే సృష్టిలో ఒక పదార్థముగా మనకు కనబడేది ఏదైనా ప్రాణశక్తిని కలిగి ఉన్నది. అంటే ప్రాణశక్తి పదార్థ రూపమును ధరించగలిగినటువంటి శక్తిని కలిగి ఉన్నది. ఇప్పుడు పదార్థంలో ప్రాణశక్తి ఉంది, పదార్థ రూపము ఉంది. ఇందులో ప్రాణశక్తి పదార్థ రూపమును పొందింది కనుక రూపమును కోల్పోతుంది. పదార్థ తత్వ ఘనత్వమును పొందింది కనుక ఆ ఘనత్వమును కోల్పోతుంది. ఏమవుతుంది? కోల్పోయి ఆకాశ స్వరూప శక్తిగా మారిపోద్ది. మళ్ళీ అందులో కలిసిపోద్ది. కాస్మిక్ ఓషన్ అంటే శక్తి సాగరంలో కలిసిపోద్ది. ఇంతే జరుగుతుంది. అదే శక్తి సాగరంలో, అంటే కింద మనం భూమి మీద సాగరాన్ని చూసినప్పుడు అందులో అలలు ఎగిసిపడినట్లుగా, ఆ అలలు ఎగిసిపడినప్పుడు బుడగలు నురుగు ఏర్పడినట్లుగా కాస్మిక్ ఓషన్ అంటే చైతన్య శక్తి సాగరములో, చేతన అనేటువంటి కాన్షియస్నెస్ అనేటువంటి శక్తి సాగరములో, ఆకాశ తత్వములో, ఆకాశ సాగరములో ఎగిసిపడిన అలలు, తరంగములు, బుడగలు సృష్టి. అంతే, ఏం లేదు. ఇప్పుడు అలల్లో ఏముంది? నీరే ఉంది. బుడగల్లో ఏముంది? నీరే ఉంది. ఇప్పుడు ఈ బుడగలు ఎంతసేపు ఉంటాయి? కాసేపు ఉండి పగిలిపోతాయి. ఏమవుతాయి? నీరైపోతాయి. ఆ నీరేమవుతుంది? అలల్లో కలిసిపోద్ది. ఇప్పుడు అలలు ఎంతసేపు ఎగిరిపడతాయి? కాసేపు ఎగిరిపడతాయి. తర్వాత ఏమవుతాయి? మళ్ళీ వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. ఇప్పుడు అల సముద్రానికి భిన్నమా? నీటి బుడగ సముద్రానికి భిన్నమా? ఏది కాదు. బుడగ సముద్రమే, అల సముద్రమే, మొత్తం సముద్రమే. ఆ మొత్తం సముద్రంలో అలలో బుడగలో ఉందంత నీరే. అదే విధముగా శక్తి సాగరము, అది చైతన్యత దాని లక్షణం అవటం వలన, ఆ కదలికల వలన అలలు ఎగిసిపడినప్పుడు అలలు కనపడినట్లుగా, బుడగలు కనపడినట్లుగా, నీరు కనపడినట్లుగా మనకు సృష్టి కనపడుతుంది. శక్తి సాగరం ఎందుకు మనం కంటితో చూడలేకపోతున్నాం అంటే, సృష్టిని చూసినట్టు ఎందుకు చూడలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం అంటే, అది సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నది. దానిని జ్ఞానంతో గ్రహించగలం తప్ప ఇంద్రియాలతో గ్రహించలేం. అలానే మనలో శక్తి ఉన్నదని మనకు తెలుసు. ఇందులో అద్భుతం కూడా ఏం లేదు. మనలో శక్తి ఉందని మనకు ఎందుకు తెలియదు? ఎలా తెలుసు అంటే, జస్ట్ మీ లోపల మీరు చూసుకోండి. ఆలోచనలు, భావములు, నేను ఉన్నానన్న భావన, నేను బ్రతికే ఉన్నానన్న భావన. ఇప్పుడు చనిపోయిన మనుషులు ఏమి లేదంటే శక్తి లేదని మనం అంటున్నాంగా. చనిపోయిన మనిషి కదలకుండా అలా ఎందుకు పడి ఉన్నాడు? ఆ శవాన్ని ఎందుకు అలా తీసుకెళ్లి పూజ చేసి కాల్చేస్తున్నారంటే శక్తి లేదు. శక్తి ఉంటే ఎలా ఉంది? మనిషి కదులుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. కదలటానికి, తిరగటానికి కారణం ఏంటి అంటే, మనం పరిశీలించుకుంటూ తెలుస్తుంది. ఆలోచనలు పుట్టడం. కదులు అనే ఆలోచన పుడుతుంది, నేను అనే ఆలోచన పుడుతుంది, ఇలా కదులు అనే భావం పుడుతుంది. ఆ భావాలకు అనుగుణంగా మనం శరీరాన్ని కదుపుతూ ఉంటాం. మరి ఆ భావాలు, ఆ కదలికలు ఇవన్నీ ఏ రూపంలో ఉన్నాయి? మనలోనే ఉన్నాయిగా. ఉన్నాయని తెలుసు, కానీ ఎలా ఉన్నాయి అన్నప్పుడు రూపం లేదు. శబ్ద స్పర్శ రూప రసగంధములుగా మనం తెలుసుకునే విధంగా అది లేదు, కానీ ఉన్నదని తెలుసు. ఉన్నది మనం తెలుసుకునే విధంగా లేదు. అందుకని శక్తి యొక్క లక్షణం అది. ఎందుకు లేదు అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది, అంతే. చాలా సింపుల్ ఇది. కాబట్టి ఆధ్యాత్మికత అన్నప్పుడు మన యొక్క సంపూర్ణత, అంటే మనలో తెలుసుకోబడుతున్న అంశము, తెలియబడుతున్న, స్పష్టంగా తెలియబడుతున్న అంశము శరీరము. అలాగే మనలో స్పష్టంగా ఉన్నది అని తెలియబడుతున్న అంశము లోపల ఉన్న శక్తి. ఆలోచనలుగా కదిలినా, భావాలుగా కదిలినా, జ్ఞాపకాలుగా కదిలినా, ప్రాణశక్తిగా ఉన్న శక్తి అదే. ఉన్నది అని తెలుసు, కానీ శరీరములా అనుభవం అవటం లేదు. అనుభవం అవటం లేదంటే తెలియబడటం లేదు. కంటికి తెలియబడినట్లుగా, చెవికి తెలియబడినట్లుగా, ముక్కుకు తెలియబడినట్లుగా, చర్మానికి తెలియబడినట్లుగా, రుచికి తెలియబడినట్లుగా తెలియబడట్లేదు.
కానీ ఉన్నదని స్పష్టంగా తెలుసు. ఆ ఉన్నదే శరీరాన్ని కదుపుతున్నది అని తెలుసు. ఇలా తెలిసినప్పుడు ఆ తెలుస్తున్న విషయాల యొక్క సంపూర్ణతను తెలుసుకో, నీ లోపలకు నువ్వు వెళ్ళి నీ యొక్క సంపూర్ణతను తెలుసుకో అని ఇండివిజువల్ గా ఒక వ్యక్తితో ఆ వ్యక్తిలోకి వెళ్ళటానికి అనువుగా చెప్పేటువంటి శాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మజ్ఞాన శాస్త్రము. అది చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇక్కడ మతాలు ఉండవు, మార్గాలు ఉండవు, దేవుళ్ళు ఉండరు, గురువులు ఉండరు, మాతాజీలు ఉండరు, అసలు ఎవరు ఉండరు. అంటే రెండో వాళ్ళతో పని లేదు, నీ లోపలికి నువ్వు కదా వెళ్ళేది. ఒకవేళ ఎవరైనా రెండవ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నాబోటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, లేదా కొంతమంది గ్రంథాలు రాశారు, కొంతమంది అనేక ఉపన్యాసాలు చెబుతున్నారు, తరతరాలుగా ఈ ఆధ్యాత్మిక విద్య మనుషులకు అందించబడుతుంది అన్నప్పుడు రెండవ వాళ్ళు నీలో ఉన్న సత్యాన్నే చెబుతున్నారు. వాళ్ళు వచ్చి కొత్తగా నీకు నేర్పేది ఏమి లేదు, కొత్తగా నీకు చెప్పేది ఏమి లేదు, కొత్తగా నీలో పుట్టించేది సృష్టించేది ఏమీ లేదు. రెండవ వాళ్ళు మాలో ఉన్నదాన్ని మేము ఇలా తెలుసుకున్నాము, నువ్వు మాలాంటి మనిషివే కదా, కొంచెం నీ లోపలికి వెళ్తే నీకు అర్థమైపోద్ది ఏముంది అందులో, మేము ఆల్రెడీ దాన్ని తెలుసుకున్నాం, పొందాం, అది మాదే, మా స్వస్వరూపమే, మా మనసే, మా బుద్ధే, మా ప్రాణశక్తే. అదే ప్రాణశక్తిని అనంత ఆత్మశక్తి అంటున్నారు. శక్తికి అది ఏకత్వము. కాబట్టి ఆ శక్తి భావనలోకి వెళ్ళు. ఈ భేదత్వంలోంచి, ఈ విభేదత్వంలోంచి, ఈ అనేకత్వంలోంచి శరీర భావంలో ఉండటం వలన మనకు అనేక చెడు గుణాలు పుడుతున్నాయి, అనేక దుర్మార్గ భావాలు వస్తున్నాయి, అనేక దుష్ట గుణాలు పుడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ పరిమిత భావం, శరీరం నేననే భావంలో పుడుతున్నాయి. మనకి సద్గుణాలు పుట్టాలంటే, సత్కర్మలతో మనం జీవించాలంటే, సంతోషంగా మనం జీవించాలంటే, ఆనందంగా మనం జీవించాలంటే, తప్పులు చేయకుండా మనం జీవించాలంటే, మన బ్రతుకు మనం ఆనందంగా బతుకుతూ మన చుట్టూ ఉన్న అందరూ కూడా ఆనందంగా బతికేలా మనం జీవించాలంటే మనం మనలో ఉన్నటువంటి ఏకత్వ శక్తిని తెలుసుకోవాలి. అదే మన ప్రాణశక్తి. శరీరం అంతా పరిమితం కాబట్టి మనలో చెడు భావాలు వస్తున్నాయి. ఈ శరీరాన్ని రక్షించుకోవాలి, ఎందుకంటే ఈ శరీరానికి ఓ మరణం ఉంది, ఈ శరీరానికి ఓ ఆకలి ఉంది, ఈ శరీరానికి ఓ ఎదుగుదల ఉంది, ఈ శరీరానికి అనేక కోరికలు ఉన్నాయి, ఈ శరీరానికి శిథిలమయ్యే అవకాశం ఉంది, ఈ శరీరానికి నశించిపోయే అవకాశం ఉంది, ఈ శరీరానికి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది, ఈ శరీరానికి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అటు కోరికలు ఉన్నాయి, ఇటు ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి కోరికలు తీర్చుకుంటూ ప్రమాదాల నుంచి రక్షించుకుంటూ దీన్ని బతికించుకోవాలన్న భావనలో అనేక తప్పులు చేయాలని మనకు అనిపిస్తూ ఉంది. అనేక తప్పులు చేసేస్తున్నాం కూడా. ప్రపంచం అంతా ఉన్న తప్పులన్నింటికీ కారణం శరీర భావన. కాబట్టి శరీర భావన తప్పు కాదు, కానీ శరీరం ఉన్నమాట నిజమే అయినా శరీరానికి ఆధారమై శరీరాన్ని నడుపుతూ ఏది లేకపోతే శరీరం చనిపోయిందని పూర్తి చేసి కాల్చేస్తున్నామో ఆ ప్రాణశక్తిని శరీరం ఉండగానే తెలుసుకో. ఆ ప్రాణశక్తి తెలుసుకుంటే ఏం జరుగుతుంది అంటే అనంత ఆత్మశక్తి అదే అనేటువంటి ఏకత్వ శక్తి తెలుస్తుంది. అదొక అద్భుతం. పరిమిత భావంతో, అనేకత్వంతో, భయంతో, బాధతో, దిగులుతో, ప్రయత్నాలతో, కోరికలతో, ఆశలతో, అత్యాశలతో, దురాశలతో జీవించేటువంటి మనిషికి సమస్తము ఒక్కటే. మొత్తం సృష్టికి మూలభూతమైనటువంటి కారణమైనటువంటి శక్తి ఒక్కటే. ఆ శక్తిని నేనే అనేటువంటి జ్ఞానం ఎప్పుడు తెలుస్తుందో, ఏకత్వ భావన ఎప్పుడు వస్తుందో అసలు ఆ మనిషిలో చెడు ఎగిరిపోద్ది. ఇంక చెడు అనేది ఉండదు అసలు. కాబట్టి చెడు లేని జీవితం నువ్వు జీవించాలంటే దాన్ని తెలుసుకోవాలి. ప్లస్ మరణ భయం ఉండదు, అత్యాశలు, అతి ఆశలు, దురాశలు, కోరికలు ఉండవు. మొత్తం చెడు లేని జీవితం, సంపూర్ణమైన పరమానంద, సచ్చిదానంద, ఆనందకరమైన జీవితం జీవిస్తావు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలాగే జీవిస్తారు నీ వలన. నీతో సంబంధ బాంధవ్యాలున్న వాళ్ళు నీ వలన, నీ వరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నువ్వైతే సచ్చిదానందంగా జీవిస్తావు, ఎందుకంటే ఏకత్వ భావం నీకు తెలిసింది కనుక. శరీరంతో ఎటువంటి చెడు పనులు చేయవు, కేవలం శరీరాన్ని నిలుపుకుంటావు అంతే. అదొక అద్భుతం ఈ సృష్టిలో. నువ్వు తెలుసుకోవడంతో అద్భుతం పూర్తయిపోద్ది. అది మహాద్భుతం, పరమాద్భుతం. దాన్ని మించింది ఏం లేదు ఇక్కడ. అంతకంటే ఇక్కడ తెలుసుకోవడానికి లేదు, చేయటానికి లేదు, పొందటానికి లేదు. అలానే పొందటానికి అది రెండో వస్తువు కాదు, అది నువ్వే. అందుకని ఆధ్యాత్మిక శాస్త్రము వ్యక్తిగతము. నీ చదువు, అది నీకు సంబంధించిన చదువు. దానికి ఎవరితో పని లేదు అసలు. అక్కడ మతాలు, మార్గాలు, గురువులు, విధానాలు, సాధనలు, పద్ధతులు ఏమీ ఉండవు. అది నీ చదువు, అది ఆధ్యాత్మికత. అయితే
ఈ ఆధ్యాత్మికత వరకు, అంటే ఈ ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మికత వ్యక్తిగతము, స్వీయ అంతరంగము, నన్ను నేను చూసుకోవటము, నా స్వీయ ఆత్మజ్ఞాన చదువు అని నాకు అర్థమయ్యి నేను అది చదువుకొని ఆ మార్గంలో ప్రయాణిస్తూ అక్కడే నేను నిలబడి నన్ను నేను సరిచేసుకొని సరిదిద్దుకొని మంచిలో నిలబెట్టుకొని నాలో ఉన్న ప్రాణశక్తి ఎరుకను, నా ఉనికిని, నా ఎగ్జిస్టెన్స్ని, నా అనంత ఆత్మశక్తిని నేను అనుభవం చెందటానికి చేసేటువంటి ప్రయత్నాలలో ఈ శీర్షికలు మీతో పంచుకుంటున్నాను. అయితే ఇందులో ఏమన్నా గొప్పతనం ఉందా, ఇందులో ఏమన్నా పెద్ద విశేషం ఉందంటే ఏమీ లేదు. సహజ సామాన్య జీవితం జీవించుకుంటూ వచ్చాను. తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరితో గడిచినాయి. అన్నదమ్ములు అంటే కజిన్స్ ఉన్నారు, నాకు చెల్లెళ్ళు ఉన్నారు. అంత మామూలుగానే గడిచింది. అందరితో ఎలా ఉంటుందో బంధుమిత్రులతో అలాగే గడిపాను, స్నేహితులతో అలాగే గడిపాను, సినిమాలు షికారులు మొత్తం అన్నీ అలాగే గడిచినాయి. వాటితో పాటుగా, అన్నింటితో పాటుగా మొత్తం ప్రపంచంలో ఒక సగటు సామాన్య మనిషి ఏవేవి చూస్తూ ఆనందించుకుంటూ వస్తాడో ఓ మంచి మనిషి. నాకు చెడు అలవాట్లు, దొరలవాట్లు ఏమీ లేవు. ఓ మంచి మనిషి సరదాగా సినిమాలకు వెళ్ళటం, ఫ్రెండ్స్తో తిరగటం, ఊర్లో వెళ్ళటం, అలా ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వచ్చాను. వాటితో పాటుగా అసలు ఈ దేవుడు ఎవరు, ఈ దేవత ఏంటి, మతాలేంటి, మార్గాలేంటి, విధానాలేంటి, ఇన్ని రకాలేంటి అనేటువంటి ఆసక్తి కూడా కలిగింది. ఎందుకు కలిగిందంటే నా స్నేహితులే బోళ్ళు మంది ఉన్నారు, అనేక మతాల్లో ఉన్నారు. అయితే స్నేహంలో మతం ఎందుకు ఉంటుంది, చూడం కదా. కానీ స్నేహంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ దేవుళ్ళు, వీళ్ళ దేవుళ్ళు, వీళ్ళ దేవుళ్ళు, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళ పండుగలు ఇవన్నీ వచ్చినప్పుడు ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళేవాళ్ళం, ఒకళ్ళ ప్రార్థనాలయాలకు ఒకళ్ళు వెళ్ళేవాళ్ళం. ఇవేంటని తెలుసుకున్నాడు. నాకు కొంచెం ఎక్కువ ఆసక్తి కలిగింది. అలా తెలుసుకుంటూ 18 ఏళ్ల వయసులో ప్రారంభమైన ప్రయాణం 55 ఏళ్ల వయసు, కొన్ని 20 అనుకోండి, ఇప్పుడు 55 అంటే సుమారుగా 35 ఏళ్ల పాటు సాగిన ప్రయాణంలో ఇప్పుడు నాకు ఆధ్యాత్మికత అనేది తెలిసింది. అప్పటి వరకు నేను గురువులు, మహాత్ములు, దేవుళ్ళు, మాతాజీలు, సంస్థలు, మతాలు, మార్గాలు, మత పెద్దలు, వాళ్ళని అనుసరించటాలు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాళ్ళు, ఎవరు ఏం చెబితే అన్నీ నమ్ముతూ వచ్చాను. ఎక్కడి నుంచి? చిన్నప్పటి నుంచి. అలా వస్తూ వస్తూ అన్నీ నమ్మాను. ఎందుకంటే నమ్మకూడదు అనేది ఏముంది, అసలు ఎవరేం చెప్పినా నమ్మాను. నమ్మటం వల్ల నాకు వచ్చిన నష్టం లేదు, లాభం లేదు. ఎందుకంటే నేను విషయం తెలుసుకుంటున్నాను అంతే. నమ్మి నేను అక్కడ కోరుకుంటుంది లేదు, చేస్తుంది లేదు, నాకు ఏ కోరికలు అవసరాలు లేవు. మామూలు జీవితం మామూలుగా గడిపేసుకుంటున్నాను. సగటు సామాన్య జీవితం మామూలుగానే గడుస్తుంది. అయితే నమ్ముతూ వాటిని అన్నింటినీ తెలుసుకుంటూ, చదువుకుంటూ, అవసరమైనటువంటి చోట సందేహాలు ఏమొస్తున్నాయో మళ్ళీ వాటి కోసం ప్రయత్నించుకుంటూ, అలా అందుబాటులో ఉన్న అన్నింటినీ చేసుకుంటూ సుదీర్ఘంగా దాన్ని వదలకుండా సాగాను. మరి అది ఎందుకు అలా వదలకుండా సాగింది అనేది నాకు తెలియదు. అలానే వదలకుండా సాగినటువంటి దైవీ మార్గాలు, మత మార్గాలు, విధానాలు, గురువులు, మాతాజీలు అనేక మంది మారారు. అంటే అందరినీ తెలుసుకుంటే వెళ్తున్నా, కానీ విధానం వదల్లా, తెలుసుకోవాలన్న దాన్ని వదల్లా. మరి వదలలేదు కదా, నేనేమన్నా సన్యాసినో సాధువునో అయిపోయి పూర్తిగా అందులోకి వెళ్ళిపోయి దానికోసమే జిజ్ఞాసతో ప్రయాణించానా అంటే అస్సలు కాదు. భౌతిక జీవితం మొత్తం ఉంది. తగ్గ సినిమాలకు వెళ్ళిపోండి, షికారులకు వెళ్ళిపోండి, ఫ్రెండ్స్ ఉన్నారు, చదువులు ఉన్నాయి, అన్ని అంటిలో సాగుతున్న కుటుంబం ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు, పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, చక్కగా ఆనందమయ కుటుంబ జీవితాన్ని గడిపాను. ఇప్పటికీ గడుపుతున్నాను. ఇప్పుడు నా పిల్లలు పెద్దోళ్ళు కూడా అయిపోయారు, చదువుల్లో చివరి దశలకు వచ్చారు. ఇంకొంచెం ఒక 2-3 ఏళ్లలో సెటిల్ అయిపోయే స్థితులు వాళ్ళే. అన్ని సమానంగా సాగినాయి. నేను చెప్పదలిసిన అంశం అది. ఏది నేను ఇటు భౌతికతలోనూ మామూలు జీవితంలో ఏది వదిలిపెట్టింది లేదు, అలానే దేవుడికి సంబంధించిన విషయాలు వదిలిపెట్టింది లేదు. ఆ ప్రయాణంలో, నేను సాగుతున్న ప్రయాణంలో కొంతమంది తెలుస్తారు కదా. అలా యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాను, మహమ్మద్ ప్రవక్త గురించి తెలుసుకున్నాను, షిరిడి సాయిబాబా తెలుసుకున్నాను, రమణ మహర్షి తెలుసుకున్నాను, ఎంతో మంది మహనీయులు, మహాత్ముల గురించి తెలుసుకున్నాను. అంటే నాకు పరిచయం. అందులో కొన్ని పేర్లు ఉచ్చరిస్తూ ఉంటాను ఎప్పుడన్నా ఉదాహరణలు చెబుతున్నప్పుడు. ఆ పేర్లు ఉచ్చరించినప్పుడు నేను అందులో ఉన్నానని అర్థం కాదు. అసలు నేను సంపూర్ణంగా ఆధ్యాత్మికతలో ఉన్నాను. దేవుడు, దేవత, మతము, మార్గము, గురువు, జ్ఞానము, జ్ఞాన గ్రంథములు, ఇదే గొప్పది, అది తక్కువది అనేటువంటి విశ్లేషణాత్మక, వివరణాత్మక అనేకత్వపు భావాలు పోయినాయి నాలో.
ఇప్పుడు ఉన్నది ఏకత్వ భావమే. ఏంటి అంటే అనంత ఆత్మతత్వము, కేవలం ఆత్మజ్ఞానము అనే భావం నాలో స్థిరపడిపోయింది. సాగుతున్నప్పుడు నాకు కూడా ఉండేది, ఈ దేవుడు గొప్పగా కనపడుతున్నాడే, ఆ మతం గొప్పగా కనపడుతుంది, ఈ దేవుడు బాగా గొప్ప మహిమలు చేసినట్టున్నాడే, ఈ దేవుడు బాగా జ్ఞానబోధలు చేసినట్టున్నాడే అని నాకు అందులో సాగుతున్నప్పుడు, ఎందులో ఏది నమ్మి సాగుతున్నప్పుడు అది అలాగే అనిపించేది. కానీ నేను దేన్ని ఒకదాన్ని పట్టు కూర్చోాలా, నాకు కావలసింది అసలు ఈ దైవత్వం అంటే ఏంటి, అసలు ఈ సృష్టి తత్వం ఏంటి. అందుకని అన్నింటినీ తెలుసుకుంటూ అర్థమైన చోట మళ్ళీ దాన్ని దాటేసుకుంటే ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏముందో ముందుకెళ్ళిపోతున్నాను. ఇక్కడికి ఇది పట్టుకొని కూర్చోవాలి, నాకు ఇదే కరెక్ట్ అని మొత్తం సమస్తం అర్థం అవ్వాలి నాకు. అలా సాగుతున్న చోట్ల అనేక చోట్ల ఆత్మ అని పేరు రావడం, బ్రహ్మము అని పేరు రావడం, ఆత్మజ్ఞానం గురించి అక్కడక్కడ దేవుడి దగ్గర దైవీ గ్రంథాల్లోనే రావటం, గురువుల దగ్గర రావటం, ఇవన్నీ జరిగింది. అలా సాగుతూ అవన్నీ అర్థం చేసుకుంటూ అలా సాగినటువంటి ప్రయాణంలో ఆఖరి మజిలీ ఏంటి అంటే అనంత ఆత్మశక్తి, అదే దైవశక్తి, అదే సృష్టి శక్తి, అదే విశ్వశక్తి, అదే నాలో ఉన్న ప్రాణశక్తి. నీలోనే ఉందా ప్రాణశక్తి, నీ ఒక్కళ్ళలోనే ఉందా? కాదు, అందరిలో ఉన్న ప్రాణశక్తి అదే. అయితే మరి అందరిలో ఉన్న ప్రాణశక్తి అంటే విడివిడిగా ముక్కలు ముక్కలుగా మనిషి శరీరాల్లో కొద్ది కొద్దిగా ఉందా ప్రాణశక్తి అంటే, మనిషి నేను పరిమితము అని భావించుకుంటున్నాడు గనుక పరిమితమని భావించుకుంటూ శరీర భావనలో ఉన్న మనిషికి నీలో ఉన్న ప్రాణశక్తి, నీలో ఉన్న ఆత్మశక్తి అని చెప్పారు, నీలో ఉన్న దైవశక్తి అని చెప్పారు, నీ హృదయంలో ఉన్న అని చెప్పారు. అలా నీలో అని ఒక భావన కల్పించారు. ఎందుకంటే నాలో అని అనుకుంటున్నాడు గనుక అతని భాషలోనే ఆమె భాషలోనే ఆ పరిమిత భావంలోనే చెప్పారు. కానీ యాక్చువల్గా ఏంటి సత్యము అంటే అనంత ఆత్మశక్తి వరకు వచ్చి ఆధ్యాత్మిక చదువు వరకు వచ్చి, ఆధ్యాత్మిక చదువు అంటే మళ్ళీ చెబుతున్నా, మత భేదముల భావన తలలో ఉండదు. మతాలు ఉండొచ్చు ప్రపంచంలో, కానీ నా తలలో మత భేదాలు ఉండవు. అన్ని మతాలను గౌరవిస్తాను, ఎందుకో మళ్ళీ చెప్తాను మీకు అక్కడ. అలాగే దైవ భేదముల భావన ఉండదు. ఇది దాటాలి, దాటితే ఆధ్యాత్మికతలోకి వచ్చినట్టు, మీరు ఆధ్యాత్మిక చదువులోకి వచ్చినట్టు, ఆత్మజ్ఞాన చదువులోకి వచ్చినట్టు. అలాని దాటకపోవటం నేరమేమి కాదు, ఎందుకంటే దాటడానికి నాకు 35 ఏళ్ళు పెట్టింది. చిన్నతనం నుంచి ఏదో ఇంట్లో వాళ్ళు చెప్పింది దేవుళ్ళకి దండాలు పెట్టేవాడిని, వాళ్ళు తీసుకెళ్లి పుణ్యక్షేత్రాలు తిరిగేవాడిని. కొంచెం 15, 16, 17 వస్తున్నప్పుడు నాకు స్వతంత్రంగా ఆలోచన పెరిగింది. 18 నుంచి కొంచెం నేను స్వతంత్రంగా తిరగటానికి నా ఇంటి పరిస్థితులు నన్ను సహకరించినాయి, నా జీవన పరిస్థితులు నాకు సహకరించినాయి. అటువంటి పరిస్థితులు ఏర్పడినాయి నాకు, నేను రోడ్ల మీద తిరగటానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడినాయి. ఆ పరిస్థితులను నేను దైవీపరంగా తిరుగుళ్ళుగా ఏర్పాటు చేసుకున్నా. మతాల పరంగా, దైవీ పరంగా, గురువుల పరంగా, ఎక్కడ గురువులు ఉన్నారంటే అక్కడికి వెళ్ళా, ఎక్కడ మాతాజీలు ఉన్నారంటే అక్కడికి వెళ్ళా. ఆ మతమా ఈ మతమా ఏం లేదు, ఎక్కడ ఫకీర్లు ఉన్నారంటే అక్కడికి వెళ్ళా. ఎక్కడైనా ఏదైనా ఎవరైనా అన్ని చోట్లకి వెళ్ళా, అన్ని గ్రంథాలు చదివా కుదిరినప్పుడల్లా. మా స్నేహితులు అనేక మంది ఉండేవాళ్ళు, వాళ్ళలోనే గ్రంథాలు ఉండేవి, అవి తీసుకు చదివేవాడిని. అలా నాకు కొంత జీవితంలో కుదిరింది. అది అలా ఎందుకు కుదిరిందో నాకు తెలియదు. ఆ వయసులో అలా కుదరటం అనేది, నేను ఇంటి నుంచి బయట ఉండవలసిన పరిస్థితులు వచ్చినాయి, బయట రోడ్ల మీద తిరిగే పరిస్థితులు వచ్చినాయి. చాలా చిత్ర విచిత్రంగా గడిచింది, కానీ అదంతా మంచిగా వెళ్ళింది. భౌతికంగా నన్ను అప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా జీవితం చాలా కష్టాల పాలు, దుఃఖాల పాలు, బాధల పాలు, ఇతను ఇష్టారాజ్యంగా రోడ్ల మీద తిరుగుతున్నాడు అన్నటువంటి భావన కలుగుతుంది. కానీ నాకు అది అద్భుతమైనటువంటి దైవీ మార్గాల్లో నడిపి ఆధ్యాత్మిక చదువు వరకు తీసుకొచ్చింది. మత మార్గాల్లో, దైవీ దేవతల మార్గాల్లో, గురువుల మార్గాల్లో. అంటే ఆ సమయాన్ని నేను అలా ఉపయోగించుకున్నా. మరి నాకు ఆ బుద్ధి ఎందుకు పుట్టింది, అటువంటి అవకాశాలు ఎందుకు వచ్చినాయి నాకు తెలియదు, నేను స్పష్టంగా చెప్పలేను. అందులో అయితే ఏ విశేషత లేదు. అలానే అదంతా ఏదో దైవ నిర్ణయం, ఒక దేవుడు నన్ను నడిపించేశాడు, ఒక దేవత నన్ను నడిపించేసింది, ఒక గురువు నన్ను ఆకర్షించి లాగేశాడు, లేదా పుట్టుకతోనే నేను దైవ ఇదిలో పుట్టేశాను అందుకని నేను అటు వెళ్ళిపోయాను, ఇలాంటివి ఏమీ లేవు. అందరిలాగా సామాన్యంగానే ఉన్నాను. అందరూ సామాన్యంగా చేసే పనులన్నీ కూడా చేశాను. గొడవలు చేశాను, గోళలు చేశాను, అల్లర్లు చేశాను, కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం, అన్నీ ఉన్నాయి. అన్నిటితో పాటు ఇది కూడా ఉంది. అదే చెప్పేది. ఆ తర్వాత వివాహం అయింది, వివాహం చేసుకున్నాను. చక్కగా జీవితాన్ని సంపూర్ణంగా కుటుంబ జీవితాన్ని ఆనందించాను, పిల్లల్ని కన్నాను. చక్కగా నా భార్య పిల్లలతో ఇప్పుడు కూడా సంపూర్ణ సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాను.
సంపూర్ణ సంతోషంగా, అంటే 100కి 100 పాళ్ళు సంతోషంగా. ఎందుకని చక్కగా అద్భుతంగా ఉంటుంది అది. మన కోసం మనుషులు ఉండటం, నా కోసం జీవితం మొత్తం ఉండే ఒక భార్య ఉండటం, ఆవిడ కోసం జీవితం మొత్తం నేను ఉండటం, నాకు నేను కన్నా నా పిల్లలు అసలు చూస్తుంటేనే ప్రాణాలు ఎగిరిగిరి పడతా ఉంటాయి. వాత్సల్యం తన్నుకొస్తూ ఉంటుంది, నా కొడుకు నా కూతురు అని. అది ఎందుకు ఏముంది, ఆధ్యాత్మికత అంటే అవి పారేయాలని ఎవరు చెప్పలేదు అసలు. అయినా నీ కొడుకుని, నీ కూతుర్ని, నీ భార్యని, నీ కుటుంబ సభ్యుల్ని, అంటే నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ అత్తమామలు, నీ మీద ఆధారపడి ఉన్నోళ్ళు, నీకు మేలు చేసిన వాళ్ళు, స్నేహితులైనా సరే, అలా నీకు మేలు చేసిన వాళ్ళు కూడా నీ వాళ్లే. అలా నీ మేలుకు ఉపయోగపడిన వాళ్ళని, నీతో ఉండే వాళ్ళని, నీ వాళ్ళనే ప్రేమించలేని నువ్వు అసలు భగవంతుడిని ఎలా తెలుసుకుంటావు? ఈ మినిమం విశాల హృదయమే లేదు కదా నీకు. ఈ నలుగురిని ప్రేమించగలిగినంత విశాల హృదయం లేదు నీకు. ఇరుకు హృదయం, స్వార్థపరుడు అయితే నువ్వు ఇంకా నువ్వు అనంత విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకుంటావు? అది సర్వవ్యాపకం, అనంతం. అది అంత హృదయం కావాలి నీకు, అంత జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగినంత మేధాశక్తి కావాలి, అంత విశాలత కావాలి నీ మేధస్సులో, నీ ప్రజ్ఞలో, నీ తెలివిలో, నీ జ్ఞానంలో. అది జీవితంలో పెంచుకుంటూ వెళ్తేనే వస్తుంది. మంచిని పెంచుకుంటా, మనుషుల్ని ఎక్కువ మందిని ప్రేమించుకుంటా, నిన్ను నువ్వు విశాలం చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ కుటుంబ సంబంధ బాంధవ్యాలు కానీ, శరీరంలో మనకు ఏర్పరిచిన ఇంద్రియానుబంధాలు కానీ, ఇంద్రియాలలో ఉన్నటువంటి సుఖభావాలు కానీ, ఈ కుటుంబ వ్యవస్థలు కానీ, తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇదంతా ఒక జీవన మాధుర్యము. అది శరీరంలోనే కూర్చబడిన జీవన మాధుర్యం, అందరికీ కూర్చబడింది. ఆ జీవన మాధుర్యాన్ని అనుభవిస్తూ నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ నీకు ఉపయోగపడుతున్న, అంటే నీ జీవన మాధుర్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతున్న, నీ జీవన మధుర్యమని పెంచుతున్న నీ భర్త, భార్య, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, స్నేహితులు ఎవరైనా సరే ఆ మధుర్యమని పెంచుతున్న వాళ్ళందరినీ నువ్వు ప్రేమిస్తూ, అంటే వాళ్ళందరినీ ప్రేమించాలంటే నీ హృదయం విశాలం అవ్వాలి, నీ భావం విశాలం అవ్వాలి, నీ తెలివి, నీ ప్రజ్ఞ విశాలం అవ్వాలి. అందరినీ పాజిటివ్గా అర్థం చేసుకునేటువంటి ఒక విశాల తత్వం నీలో పెరగాలి. అలా పెరగటానికి అనువుగా శరీరం ఏర్పాటు చేయబడింది. అందుకని శరీరంలో ఇంద్రియాలు, ఇంద్రియాలకి కోరికలు. దీన్ని స్వార్థపరంగా ఉపయోగించుకునే వాళ్ళు ముడుచుకుపోతారు, అజ్ఞానులు అవుతారు, అసలు జ్ఞానంలోకి రాలేరు వాళ్ళు. దీన్ని విశాలత్వంగా పెంచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఎంతమందినైనా ప్రేమించుకుంటూ వెళ్ళిపోతారు. ఎప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాను, కూరగాయలు అమ్మే అతను ఉన్నాడు, అతను కూరగాయలు అమ్మిపోతే నేను ఎక్కడ కొంటాను? కాబట్టి వాడు కూడా మంచోడే, వాడి కూడా బాగుండాలి. ఓ పళ్ళు అమ్మే అతను ఉన్నాడు, అమ్మిపోతే నేను ఎక్కడ కొనుక్కుంటాను? ఆ పళ్ళు పండించేవాళ్ళు, ఆ పళ్ళు ఉత్పత్తి చేసేవాళ్ళు, ఇలా ప్రపంచంలో ఎన్ని వేల లక్షల కోట్ల పదార్థాలు కానీ, వస్తువులు కానీ, వినియోగ వస్తువులు కానీ, మనం నివసించడానికి అవసరమైన ఇల్లు కట్టుకునే వస్తువులు కానీ, బ్రతుకుకు అవసరమైన వాహనాలు కానీ, బ్రతకడానికి వినియోగించుకునే అనేక వస్తువులు కానీ, ఇవన్నీ కోటాను కోట్లు ఎంతమంది ఎంత కష్టపడి ఎంత తయారు చేయకపోతే నేను ఎంత సుఖంగా ఆ వాహనం మీద వెళ్ళిపోతున్నాను, ఆ కారు మీద వెళ్ళిపోతున్నాను, ఈ ఇంట్లో బతికేస్తున్నాను, ఆ వస్తువులు తింటున్నాను, అవి సంపాదించుకుంటున్నాను, పొందుతున్నాను అన్నప్పుడు సర్వే జనా సుఖినో భవంతు అనే అంత విశాల హృదయానికి వెళ్ళిపోతావు. ఎప్పుడు సద్భావనలతో ఇలా కొద్ది కొద్దిగా నిన్ను ప్రేమించి, నిన్ను ఆదరించి, నీకు ఉపయోగపడుతూ, నిన్ను బతికిస్తూ, నీ జీవన మధురమని మాధుర్యాన్ని పెంచుతున్న వాళ్ళని కొద్ది కొద్దిగా ప్రేమించుకుంటూ వెళితే చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతావంటే సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనే స్థాయికి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఈ లోకమంతా మళ్ళీ నాకు పంచభూతాల రూపంలో అన్ని సమకూరుస్తే నేను బతుకుతున్నా. రియాలిటీ ఇది. అంటే నన్ను నేను ప్రేమించుకోవటం అంటే మొత్తం ఈ లోకాన్ని ప్రేమించటం, ఈ లోకంలో సమస్తాన్ని ఉత్పత్తి చేస్తున్న సమస్తాన్ని ప్రేమించటం. అప్పుడే అవన్నీ ఉండేనే నేను ఇక్కడ బతకగలుగుతున్నాను. అలాంటి విశాల భావన ఎప్పుడు వస్తుందో అప్పుడు నువ్వు ఒక పరిధిలో ఇరుక్కుపోవు, ఆధ్యాత్మికతలోకి వచ్చేస్తావు. అది తెలుసుకుంటూ సాగటమే చిన్నతనం నుంచి జీవితం. అది నీకు తెలియచేసేవే మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు, విధానాలు. అయితే పాపం చాలా మంది ఎక్కడో ఒక చోట ఆగిపోతారు. అంటే ఈ మతం నాదని అక్కడ ఆగిపోతారు, ఈ దేవుడు నాదని అక్కడ ఆగిపోతారు, ఈ దేవత నాదని అక్కడ ఆగిపోతారు, ఈ విధానం నాదని అక్కడ ఆగిపోతారు, ఈ సాధన నాదని అక్కడ ఆగిపోతారు, ఈ పద్ధతులు నాదని అక్కడ ఆగిపోతారు. అది తప్ప రైటా అంటే ఏమో నాకు తెలియదు. నా జీవితం అయితే ఇలా ఎక్కడా ఆగకుండా సాగుతూ వచ్చేసింది.
ఎందుకు సాగుతూ వచ్చేసింది అంటే, నాకు మొదటి నుంచి ఇది కావాలి, అది కావాలి, ఏది కావాలి, ఇది తప్పు, ఇది రైట్ అని నిర్ధారించేటువంటి వ్యక్తిత్వం కాదు, కోరుకునే వ్యక్తిత్వం కాదు. నాకు కావాల్సిన సత్యం ఏంటి, అసలు ఇదేంటి, ఈ దేవుడేంటి, ఈ దేవత ఏంటి, ఈ సృష్టి ఏంటి, నేనేంటి, వాళ్ళేంటి, ఈ చావేంటి, ఈ పుట్టకేంటి, మొత్తంగా నాకు తెలియాలి. హోల్సేల్గా నాకు తెలియని విషయం ఉండకూడదు. ఇక్కడ నాకు అన్నీ అర్థం అవ్వాలి, ఇక్కడ ఉన్నవన్నీ అర్థం అవ్వాలి. అందుకని అలా ముందుకు ప్రయాణించుకుంటూనే వెళ్ళిపోతున్నాను. అర్థమైన కొద్దీ ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను. అలా ముందుకు వెళ్తే మొత్తం విశ్వాన్ని కమ్మేసిన అనంతాత్మశక్తి కనపడింది. అది గ్రంథాల్లోనే ఉంది. దాన్నేమి అదేమో అద్భుతం కాదు. ఆల్రెడీ దేవుళ్ళ దగ్గర, దేవతల దగ్గర కూడా దాన్ని చెబుతున్నారు. కానీ మనుషులు ముందుకు వెళ్ళటం లేదు. ఎందుకు వెళ్ళటం లేదో నాకు తెలియదు. నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు. దాన్ని నా ఉద్దేశం చెప్పాను. నాకు సమస్తం అర్థం అవ్వాలి. అందుకని వచ్చాను. మహిమ లేదు, మాయ లేదు, అద్భుతం లేదు. ఎందుకు అందరూ ఆగిపోతున్నారో నాకు తెలియదు. ఇప్పుడు మతాల దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు, మా మతాలు ఎందుకు గొప్ప అంటున్నారు, దేవుళ్ళ దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు, మా దేవుళ్ళు ఎందుకు గొప్ప అంటున్నారు, ఇలా ఎందుకు ఘర్షణలు పడుతున్నారు, ఇవన్నీ నాకు తెలియదు. అది వాళ్ళకి తెలియాలి. వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలియాలి. లేదా మొత్తం సమస్తం తెలుసుకుందామన్న ఆసక్తి వాళ్ళకు ఉండకపోవచ్చు. ఏదో ఒక పరిమితత్వాన్ని పట్టుకొని నా కోరికలు, నా ఆశలు, నా రక్షణ అంటే మనిషికి సహజ మరణ భయం ఉంటుంది. శరీరం శిథిలం అవుతుంది, శరీరానికి అనారోగ్యాలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి. శరీరం ఎలా అయినా చనిపోద్ది, ఎప్పటికైనా చనిపోద్ది, ఇప్పుడు కాదు ఎప్పటికైనా చనిపోద్ది. కాబట్టి మరణ భయం వెంటాడొచ్చు. నేను నాది నా వాళ్ళు అనేటువంటి మరణ భయం ఉండొచ్చు, ఆర్థిక భయం ఉండొచ్చు, సామాజిక భయం ఉండొచ్చు. అనేక భయాల కారణంగా, లేదా వాళ్ళకి అనేక కోరికలు తీరకపోవటం కారణంగా, లేదా అనేక సమస్యల కారణంగా వాళ్ళు ఏ దేవుణ్ణైనా ఆశ్రయించి ఉండొచ్చు. ఎవరు ఒక దానికి అతుక్కుపోతారు అంటే, తన సమస్యల కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళినవాడు, తన భయాల కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళినవాడు, తన అవసరాల కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళినవాడు, లేదా తన కీర్తి ప్రతిష్టలు, తన ధనం, అవి కూడా అవసరాల్లోకి వస్తాయి. వాటి కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళిన ఎవరైనా ఆ భగవంతుడి దగ్గర ఆగిపోతారు, అక్కడ అంటుకుపోతారు. ఎందుకంటే దాని నుంచి నాకు కావాల్సింది లభిస్తుంది. అంటే ఇది నేను అర్థం చేసుకున్న అవగాహన. మళ్ళీ నేను తప్పుగా అనుకోబాకండి. ఒకవేళ తప్పు అయితే క్షమించండి. ఎవరైతే తమ అవసరాల కోసం వెళ్ళలేదో, తమ భయాల కోసం వెళ్ళలేదో, తమ బాధల కోసం వెళ్ళలేదో, తమ గుర్తింపుల కోసం వెళ్ళలేదో, అంటే తమ కోసం అసలు భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా భగవంతుడిని తెలుసుకుందామని ఎవరు భగవంతుడి దగ్గరికి వెళ్ళారో వాళ్ళు ఖచ్చితంగా చివరి వరకు ప్రయాణించుకుంటూ ఆధ్యాత్మికతకు వచ్చేస్తారు. అసలు ఈ భగవంతుడు ఎవరు, ఈ దేవుడు ఎవరు, ఈ దేవత ఎవరు, ఈ మనుషులు ఏంటి, ఈ సృష్టి ఏంటి, ఈ చెట్లు ఏంటి, ఈ పుట్టలేంటి, గొట్లేంటి, జననం ఏంటి, మరణం ఏంటి, దీని అంతటికే కారణం ఏంటి అనే ప్రశ్న ప్రతి మనిషిలోనూ ఉంటది. కానీ ప్రశ్నించడం. ఎందుకని చుట్టూ అన్ని కనపడుతున్నప్పుడు, జనన మరణాలు కనపడుతున్నప్పుడు, అనంత సృష్టి కనపడుతున్నప్పుడు, అనేక మతాలు కనపడుతున్నప్పుడు, అనేక విధానాలు కనపడుతున్నప్పుడు, ఇక్కడ ఇన్ని ఘర్షణలు ఉన్నప్పుడు, మనుషులు అనేక బాధలు పడుతున్నప్పుడు, అనేక కష్ట నష్టాలకు గురవుతున్నప్పుడు, ఎంత కనపడుతుంది చావు పుట్టుకులు ప్రతిరోజు చూస్తానే ఉన్నప్పుడు అసలు మూల కారణం ఏంటన్న ఆలోచన ఎందుకు పుట్టదు? కానీ దాంతో నాకు అనవసరం అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా అనవసరం అనుకునే వాళ్ళు ఎవరు అంటే, నా గొడవ నాది, నీ గొడవతో నాకు పని లేదు, నా గురించే నేను బతుకుతున్నా, నా కోరికలే ఇంకా తీరలా, నావే ఇంకా పూర్తి అవ్వాలా, నాకే ఇంకా అన్ని కావాలి, నాకే భయాలు పోలా, నాకే ఆదుర్దాలు పోలా, నాకే కోరికలు పోలా, నాకే ఆశలు పోలా, అసలు నాది ఏది తీరలా అన్నప్పుడు వాళ్ళకి అసలు ఆలోచించే అవకాశం కూడా లేదు. కాబట్టి వాళ్ళని తప్పు పట్టక్కర్లా. మరి నాకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు. అలానే నేనేమి పెద్ద కోటేశ్వర్ల ఇళ్లలో పుట్టలా, అలానే అతి పేదరికము కాదు. నేను పుట్టేటప్పుడు మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. మా నాన్నగారు చిన్న బ్యాంక్ ఉద్యోగి, అలానే పెద్ద బ్యాంకు పోస్ట్ ఏం కాదు, చిన్న క్లర్క్. నేను తెలిసేటప్పటికి తినటానికి లోటు లేదు అని విపరీతంగా జలసాలు లేవు. లోటు తెలియదు, జలసాలకు అవకాశం లేదు. అలాంటి కుటుంబంలోనే పెరుగుతూ వచ్చాను నేను. అది ఎందుకు ఈ బుద్ధి పుట్టిందో నాకు తెలియదు. నాకు అప్పటి నుంచి, అంటే చిన్నతనం నుంచి ఇప్పటి వరకు, దేవుడా నన్ను రక్షించు, దేవుడా నన్ను కాపాడు, దేవుడా నాకు ఇది ఇవ్వు, దేవుడా నాకు అది ఇవ్వు అని నేను అసలు ఎప్పుడు అడిగిన గుర్తు కూడా లేదు, ఇప్పుడు కూడా అడగట్లేదు. అలానే కష్టాలు రాలేదంటే బోల్డ్ కష్టాలు వచ్చినాయి, చెప్పడానికి అలివిగా నన్ను కష్టాలు వచ్చినాయి. జీవితంలో అధిక భాగం పెళ్ళయ్యే వరకు రోడ్ల మీద గడిపాను, ఇంట్లో లేను నేను. నా తల్లి నాకు చిన్నతనంలోనే చనిపోయింది.
అలానే మా వాళ్ళందరూ మంచివాళ్ళే. మళ్ళీ తల్లి చందనంలోనే చనిపోయింది అంటే మళ్ళీ మా నాన్నగారు రెండో వివాహం చేసుకున్నారు, మా అమ్మగారు వచ్చారు, చక్కగా చూసేవారు. సొంత తల్లి ఉండుంటే అలా చూసేది, రెండో తల్లి ఆవిడ అలాగే చూశారు. నా లైఫ్లో విలన్స్ ఎవరు లేరు, కానీ నా జీవన పరిస్థితులు అలా వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో కష్టాలు లేవంటే కష్టాలు ఉన్నాయి, అందరికంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే రకరకాల చిత్రంగా ఉంటుంది అంతే. అదొక నడక. వివాహం అయిన కాడి నుంచి ఒక స్థిరత్వంతో ఒక చోట ఉన్నాను, అప్పటి వరకు తిరుగుతూ ఉన్నాను. ఆ తిరిగేది ఎక్కడ ఏమీ లేదు, స్వాములు మహర్షులు గురువులు ఎవరెక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయాను. నా వివాహం అయ్యేటప్పటికి నేను అలా తిరుగుతూ నేను కొనుక్కున్న అనేక రకాలు నేను చదువుదామని చదువుతూ కొనుక్కున్న పుస్తకాలే నా దగ్గర సుమారు 10,000 15,000 ఉన్నాయి. ఇప్పటికే నా దగ్గర వేల గ్రంథాలు ఉంటాయి. మా ఇంట్లో ఎక్కువ భాగం ఆక్రమించి ఉండేది అవే. ఇప్పటికీ వింటానే ఉంటాను, చదువుతూనే ఉంటాను. అయితే ఊరికి నాది ఒక పాత ఆసక్తి, ఇప్పుడు చదవలేకపోతున్నాను ఎందుకంటే కళ్ళు మసకలు వచ్చినాయి, కొంత శరీరం కూడా అలిసిపోయింది. వింటూ ఉంటాను, ఏమన్నా ఉపన్యాసాలు పెట్టుకొని వింటాను. మిగతా శీర్షికలు పంచుకున్నా కూడా ఖాళీ సమయాల్లో వింటూ ఉంటాను. లేదా ఇప్పటికి కూడా మామూలు జీవితం గడుపుతూనే ఉంటాను. టీవీ పెట్టుకొని సినిమాలు చూసుకుంటూ ఉంటాను. చక్కగా మా పిల్లలు ఏదైనా సినిమాకి వెళ్దామంటే కలిసి వెళ్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఏ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తుంటాం, భోజనం చేస్తాం, చూసి వస్తుంటాం. అంటే మా పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు, ఇప్పుడు వాళ్ళు దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. విడిగా అసలు నా ఇండివిజువల్గా నేను ఒక్కడినే అయితే అసలు ఇల్లు దాటి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆలోచన కూడా లేదు. ఇప్పుడు స్థిరపడిపోయింది మీతో ఈ శీర్షికలు పంచుకోవటమే. కుటుంబ సభ్యులకు సంబంధించి చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా చేస్తాను, ఏమైనా చేస్తాను, అది నాకేం ఇబ్బంది అనిపించదు. కాబట్టి ఇప్పుడు కూడా సహజ సామాన్య జీవితమే. ఏదో పెద్దగా నేను గొప్పగా ఏదో మళ్ళీ ఆధ్యాత్మికతలో బతికేస్తున్నానో, భక్తిలో బతికేస్తున్నానో, లేదా దైవ మార్గాల్లో బతికేస్తున్నానో అలా ఏం లేదు. నేను మామూలు సామాన్య జీవితమే బతుకుతున్నాను. అందరూ సామాన్యులు ఎలా బతుకుతారో, రోడ్ల మీద ఎలా తిరుగుతారో, సినిమాల షికార్లకు ఎలా వెళ్తారో, కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారో అలాగే ఉన్నాను, అలాగే ఉంటున్నాను. దాంతో కంటిన్యూటీ చిన్నతనం నుంచి నడిచినటువంటి ఆధ్యాత్మికత ఏదందో అది ఇంకా అలా నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు పిల్లలు దూరంగా ఉన్నారు, కుటుంబ సభ్యులు లేరు, ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు, దూరంగా ఉన్నారు. కాబట్టి పిల్లలతో ఇప్పుడు గడపడానికి అవసరత ఏం లేదు. అలాగే నేను ఇంట్లో ఉండేది నా భార్య నేనే. ఆల్రెడీ మేము పెళ్లి చేసుకొని ఇప్పటికి 27 ఏళ్ళ దాకా సుమారు అయిపోతుంది. 26, 27 ఏళ్ళు. ఇంకా కొత్తగా మాట్లాడుకునేది, రోజు కబుర్లు చెప్పుకునేది ఏముంటది? అలానే చక్కటి అన్యోన్యత ఉంది, అనురాగం ఉంది, ఒకరినొకరు ప్రేమించుకుంటాం. నాకేం కావాలో అవన్నీ చేసి పెడుతుంది, ఆవిడకి ఏం కావాలో అన్నీ చేస్తాను. వాళ్ళ అమ్మగారు కూడా, అంటే నా భార్య వాళ్ళ అమ్మగారు, మా అత్తగారు కూడా మా ఇంట్లోనే ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నారు, ఆవిడని చూసేవాళ్ళు ఎవరు లేరు, అందుకని మేమే చూస్తున్నాం. అంటే ఏంటి, ఒక రోజంతా ఖాళీగా ఉంటుంది. నేను చెప్పదలిచిన అంశం అది ఇప్పుడు. అందుకని మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. అలానే ఈ శీర్షికలు పంచుకుంటున్నాను కదా, నేనేదో ఇప్పుడు కాషాయాలు కట్టేసుకొని మెడలో రుద్రాక్షలు వేసేసుకొని, లేదా ఏదో జుట్టులు పెంచేసి, గడ్డాలు పెంచేసి, మీసాలు పెంచేసి ఉన్నాను అనుకుంటున్నారు. ఏం లేదు, అద్భుతంగా సహజ సామాన్య జీవితం గడుపుతున్నాను. ఇప్పుడు మీకు ఈ శీర్షిక చెప్పి మధ్యాహ్నం మా పిల్లలు ఒకవేళ ఇంట్లో ఉండి సినిమాకి వెళ్దామంటే సినిమాకి వెళ్ళిపోతాను. ఏదో బజారీలు కూరగాయలు తెచ్చుకోవాలంటే కూరగాయలు తెచ్చుకుంటా, కిరాణా సరుకులు తెచ్చుకుంటా, ఏమన్నా పళ్ళు ఫలాలు కావాలంటే తెచ్చుకుంటా, ఏ మందులు కావాలంటే తెచ్చుకుంటా, ఏ హాస్పిటల్లో చూపించుకోవాలి మా వాళ్ళని తీసుకెళ్లాలంటే తీసుకెళ్తా, అన్ని మామూలుగానే ఉంటాయి. కానీ అలా బయట తిరగవలసిన పనులు కూడా లేవు. ఎందుకంటే ఇంట్లో ఉంటుంది ముగ్గురమే, మా అత్తగారు, నా భార్య, నేను. ఇల్లు పెద్దిల్లే ఉంది, అంటే ఫ్లోర్లో ఉంది. నేను ఒక ఫ్లోర్ మొత్తం నేనే ఉంటాను. అది మా పిల్లల కోసం వేసాను. పిల్లలు ఊరు వెళ్ళారు, వాళ్ళు వచ్చినప్పుడు ఉంటారు, అందుకని అక్కడ నేను ఉంటాను. ఇప్పుడు మా పిల్లల రూముల్లో వాళ్ళు ఉండే చోట, రూమ్లో మా అబ్బాయి రూమ్లో నేను ఉంటాను. కింద మామూలుగా ఇంట్లో వాళ్ళ అమ్మగారిని పెట్టుకొని నా భార్య ఉంటుంది. వండుతారు, వేళకు పెడతారు, ఏదన్నా అత్యవసరం అయితే అంటే ఒక రోజులో నేను మాట్లాడవలసిన అవసరం ఒక అరగంట కూడా ఉండదు, మొత్తం రోజంతా కలిపితే. ఏముంటుంది రోజు, విశేషాలు ఏమైనా ఉంటే తప్ప. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆధ్యాత్మికత ఒక గంభీరత్వం అనుకోపాకండి. ఏదో డ్రెస్సులు మార్చేసి కొత్త కొత్త రంగు బట్టలు వేసుకొని దీక్షా వస్త్రాలు ధరించేసి రకరకాల దీక్షలు తీసుకున్నాం మేమని ప్రజలకి చూపించేసి చేసేది ఏం ఉండదు. అందరు ప్రజల్లాగా మామూలుగా బతకటమే. శ్రీరామచంద్రుడు అందరిలో కలిసిపోయి అందరిలానే బతికాడు. ఆయన సీతమ్మ తల్లి అందరిలాగానే అందరిలో కలిపే బ్రతికింది. ఆమె అందరూ మామూలుగానే బతికారు. కాకపోతే వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు, వీటిల్లో వాళ్ళు ఎక్కడా కూడా ధర్మాన్ని తప్పలేదు కనుక వాళ్ళ చరిత్ర ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం.
మామూలు వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ధర్మాలు తప్పేసి కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు మనుషులు. అందుకని మనం అటువంటి వాళ్ళ చరిత్రలో నిలబడవు ప్రపంచంలో. మంచి వాళ్ళ చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతాయి. అటువంటి వాళ్ళు దైవస్థానాలకు వెళ్ళి పూజింపబడతారు. ఎందుకు పూజింపబడేది అంటే ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి మీ జీవితాలలో, మీరు కూడా అలా ధర్మంగా ఉండండి ఎన్ని సమస్యలు వచ్చినా. అంతే తప్ప ఇప్పుడు శ్రీరాముడు సీతమ్మ తల్లి సపరేటు దీక్షా వస్త్రాలు కట్టుకొని సపరేట్గా మేము మామూలు మానవులకు భిన్నమైన వాళ్ళము, మేము దేవతలము దేవుళ్ళము లేదా మామూలు వాళ్ళం కాదు మేమని వాళ్ళు ఏం సపరేట్గా బతకలేదు. అందరిలో కలిసిపోయి బతికారు. మీరు కూడా అలా కలిసిపోయి బతకడం అలవాటు చేసుకోండి. ప్రత్యేకతలు ఆపాదించుకుంటూ బుర్రపడిపోద్ది. ఏ ప్రత్యేకత లేదు. ఉన్నదంతా ఒకే శక్తి అయినప్పుడు, సృష్టి మొత్తానికి ఆధారం ఒకే శక్తి అయినప్పుడు, ఆ శక్తిలోనే సమస్త సృష్టి ఏర్పడి ఊరికనే విభిన్నంగా కనపడుతున్నది అంతే అన్నది నిజమైనప్పుడు, ఇక్కడ తక్కువది ఎక్కువది ఒకటి ఎందుకు ఉంటుంది? అసలు మనుషుల్లో తక్కువ ఎక్కువలు ఎందుకు ఉంటాయి? లేదా అసలు పదార్థాల్లో తక్కువ ఎక్కువలు ఎందుకు ఉంటాయి? సమస్తం ఏకశక్తే కదా అన్నప్పుడు సమానత్వం. ఒక దుమ్ము ధూళికి ఎంత విలువ ఉందో మనకే అంతే విలువ ఉంది. ఒక చెట్టుకి ఎంత విలువ ఉందో మనకే అంతే విలువ ఉంది. ఒక పుట్టకి ఎంత విలువ ఉందో మనకే అంతే విలువ ఉంది. సృష్టిలో అన్నింటికి ఎంత విలువ ఉందో మనకే అంతే విలువ ఉంది. ఏది మనకంటే గొప్పది కాదు, ఏది మనకంటే తక్కువది కాదు, మనుషులైనా వస్తువులైనా విషయాలైనా. ఎందుకని అనంత ఆత్మశక్తి అన్నబడేటువంటి సూత్రము చెప్పేటువంటి సత్యం అది. ఒకే శక్తి అయినప్పుడు అలాగే కదా ఉంటుంది. కానీ ఆ తత్వాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగే ప్రయాణం చేయాలి. అందుకని ఒక సహజత్వంగా జీవించండి, సామాన్యంగా జీవించండి. జ్ఞానం కూడా చక్కగా అర్థమవుద్ది. మిమ్మల్ని మీరు పెంచుకోవటం, మిమ్మల్ని మీరు గొప్ప వాళ్ళని చేసుకోవటం, మేమేదో గొప్ప మతాల్లో ఉన్నాం, గొప్ప విధానాల్లో ఉన్నాం, గొప్ప దేవుళ్ళతో వెళ్తున్నాం, మాకు సపరేట్ డ్రెస్ కోడ్లు, మాకు సపరేట్ బొట్లు, మాకు సపరేట్లు విధానాలు అన్నీ సపరేట్ అని పెట్టుకున్నప్పుడు నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు, పరిమితత్వంలో ఇరుక్కుపోతున్నావు. అలా ఇరుక్కుపోయిందే పరిమితత్వం. మతం అయిపోతుంది, దేవుడు అయిపోతుంది, మార్గం అయిపోతుంది, గురువు అయిపోతుంది, విధానం అయిపోతుంది, పద్ధతి అయిపోతుంది. ఎప్పుడైతే ఒక విధానం, ఒక మార్గం, ఒక పద్ధతి అనేటువంటివి అనేకం ఏర్పడిపోయినాయో ఈ పద్ధతులు విధానాలు కొట్టుకోవటం మొదలైంది. మాదే కరెక్ట్. అది అజ్ఞానము చేత వచ్చిన భేదం. అది అయితే దాన్ని తెలుసుకునే ప్రయాణంలో నీకు ఒక పరిమిత భావన ఏర్పడొచ్చు, కానీ ఘర్షణ భావన ఏర్పడకూడదు. పరిమిత భావనలో నేను ఇప్పుడు ఈ దేవుడితో ఉన్నాను, దేవుళ్ళందరూ ఒకటే, నాకు ఈ దేవుడు నచ్చాడు, నాకు ఈ దేవుడు తెలుసు కాబట్టి ఈ దేవుడితో ఉన్నాను, ఇప్పుడు ఈ దేవుడిని ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను, ఈ గురువుని అనుసరిస్తున్నాను, ఈ మాతాజీని అనుసరిస్తున్నాను, వాళ్ళ సత్యం ఏంటో కూడా తెలుసుకుంటాను, అసలు మొత్తం సత్యం ఏంటో కూడా తెలుసుకుంటాను. అలా ముందుకు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతాను. అందరూ నా లాంటి వాళ్ళే, అన్ని నా మతాలు లాంటివే, అందరూ నా గురువులు లాంటి వాళ్ళే, అందరూ నా మాతాజీలు లాంటి వాళ్ళే, అన్ని నా జ్ఞాన గ్రంథాలు లాంటివే అనేటువంటి సహృదయతతో సాగితే నువ్వు సరైన జ్ఞాన మార్గంలో వెళ్తున్నావు. అలా నిన్ను నువ్వు సరిగ్గా పెట్టుకో. అలా నిన్ను సరిగ్గా నడిపించే వాళ్ళతోనే వెళ్ళు. నిన్ను రెచ్చగొట్టి ప్రోత్సహించి ఇతరులను తిట్టు, మనదే కరెక్టు, ఇతరులు కరెక్ట్ కాదు, వాళ్ళంతా దొంగలు, మనమే మంచివాళ్ళం అని చెప్పేటువంటి దేన్ని నువ్వు అనుసరించుకో. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మనకు లేదా? లోపల ఉంది. ఆ జ్ఞానాన్ని పనిచేయించుకో. అది అయితే ఇక్కడ విషయం షిరిడి సాయిబాబా వారు గురించి ఇప్పుడేదో వివాదాలు రేకెత్తిస్తున్నారు. అంటే షిరిడి సాయిబాబా వారి వలన హిందూ ధర్మానికి నష్టం జరుగుతుంది, ఇలాంటి అనేకమైన విషయాలు ఆయన రాశారు. వాటిని అసలు ఎక్కువ మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అవి పరిమిత భావాలున్న వ్యక్తుల పనులు. వాళ్ళు అక్కడ ఉంటారు, ఆ మార్గాల్లో ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎవరికాళ్ళు మా ధర్మాలు కాపాడుకోవాలి, మా మతాలు కాపాడుకోవాలి, మా పద్ధతులు కాపాడుకోవాలి, మా విధానాలు కాపాడుకోవాలనుకుంటున్నారు. తప్పులేదు. ఎందుకనంటే ఇంకొకళ్ళ విధానంలోకి ఒకళ్ళు వెళ్ళి, ఇంకొకళ్ళ మతంలోకి ఇంకొకళ్ళు వెళ్ళి, ఇంకొకళ్ళ పద్ధతిలోకి, సంస్కృతిలోకి, ఆచారాల్లోకి, సాంప్రదాయాల్లోకి ఇంకొకళ్ళు వెళ్ళి మీ అన్ని తప్పు మా అన్ని రాట అన్నప్పుడు ఎవరికాళ్ళు వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవాలనుకుంటారుగా. ఇప్పుడు మనందరం మామూలుగా భౌతికంగా ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తాం? ఓ స్థలం కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ స్థలం వరకు కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని అందులో ఇల్లు కట్టుకొని ఇది నా ఇల్లు అనుకుంటాం. అలాగే మన కుటుంబ సభ్యులు ఉంటారు, మన తల్లిదండ్రులు, మన భార్య పిల్లలు, మన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు ఉంటారు. మన వాళ్ళ కోసం మనం సంపాదించి కష్టపడిందంతా మన వాళ్ళ కోసం దాచుకుంటాం. మన ఇంటి మీద ఎవరైనా దాడి చేసి మన ఇల్లుని ఆక్రమించుకొని, మన స్థలాన్ని ఆక్రమించుకొని, మన డబ్బును లాక్కొని, మన వాళ్ళని ఇబ్బంది పెట్టి, మన బాధ పెట్టి, మన లాక్కోవాలని చూస్తున్నప్పుడు, లేదా మన నిందిస్తున్నప్పుడు, లేదా మన మీద
లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నప్పుడు, ఏదో రకంగా మనం నష్టపరుస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా మన ఇంటిని మన వాళ్ళని రక్షించుకునే ప్రయత్నం చేస్తాంగా. అదే మతంలో అయినా జరుగుద్ది, దేవుడి దగ్గర అయినా జరుగుద్ది. ఈ వైపరీత్యాలు విపరీతాలు ఎవరు చేస్తున్నారో ఆలోచించాలి. ఎవరు చేస్తారు? అజ్ఞానులు చేస్తారు. జ్ఞానం ఉన్నోళ్ళు ఎందుకు చేస్తారు? జ్ఞానం ఉన్నోళ్ళు అలా చేయరు. అంటే మీరు షిరిడీ సాయిబాబా వారి పేరును ఉద్దేశించి ఆయన చాలా చెప్పారు. ఇప్పుడు అవన్నీ చెబితే మళ్ళీ మతాల వాళ్ళు తిట్టుకుంటారు. అనేక మతాల వాళ్ళు తిట్టుకుంటారు, షిరిడీ సాయిబాబా వాళ్ళు తిట్టుకుంటారు, మిగిలిన మతాల వాళ్ళు తిట్టుకుంటారు. అవన్నీ చదవట్లే. నేను ఆయన పాపం సహృదయంతో అడిగారు, కొంచెం వివరంగా చెప్పగలరు. ఇది వివరణ ఏంటే నలుగురికి కూడా ఉపయోగపడుతుందని కూడా ఆయన అనుకోవచ్చు కదా. ఇంకా పేర్లు చెప్పట్లే నేను. ఎందుకంటే ఎవరికి ఒక స్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు నా తండ్రి నాకు ఎక్కువ. ప్రపంచంలో అందరికీ తండ్రులు ఉంటారు. తండ్రులు లేకుండా కొడుకులు ఎట్ట పడతారు? కానీ ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి ఎక్కువ, ఎవరి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ఎక్కువ. నా కుటుంబం, నేను, నాది, నా వాళ్ళు అన్నప్పుడు అదేగా మన వ్యవస్థ. అలాగే ఎవరి మతం వాళ్ళకి ఎక్కువ అవుద్ది, ఎవరి దేవుడు వాళ్ళకి ఎక్కువ అవుతారు, ఎవరి జ్ఞాన గ్రంథం వాళ్ళకి ఎక్కువ అవుతుంది, ఎవరు అనుసరించే విధానం వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. అనిపించటంలో తప్పే ఉంది. కానీ జాగ్రత్తగా గమనించాలి. నా తల్లిదండ్రులు నాకు ఎలా ఎక్కువ, ప్రపంచంలో మీ అందరి తల్లిదండ్రులు మీ అందరికీ అలాగే ఎక్కువ. కాబట్టి మీ అందరి తల్లిదండ్రులు నేను గౌరవించాలి. నా తల్లిదండ్రులు నాకు ఎక్కువ, మీ తల్లిదండ్రులను తిట్టకూడదు నేను. అలాగే ఏ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలే ఎక్కువ, ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఎక్కువ. కాబట్టి నా పిల్లలు తండ్రిగా తల్లిగా మా ఇద్దరికి, మా పిల్లలు మాకెంత ఎక్కువో ప్రపంచంలో ఉన్న అందరి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ఎక్కువే. కాబట్టి ఇతర పిల్లల మీద నా పిల్లలు ఎక్కువ అని ఇతర పిల్లల్ని నిందించకూడదు, దాడులు చేయకూడదు. అలాగే జీవిత భాగస్వాములు ఒకరికొకరు ఎక్కువ. అలా ఎక్కువ అయితేనే జీవితాలు గడుస్తాయి, కుటుంబాలు గడుస్తాయి, ఒకరి కోసం ఒకరు బతుకుతారు. కానీ నా జీవిత భాగస్వామి నాకు ఎక్కువ కాబట్టి ప్రపంచంలో అందరికీ వాళ్ళ జీవిత భాగస్వాములు ఎవరికాళ్ళకి ఎక్కువే. కానీ వాళ్ళ మీద దాడులు చేయకూడదు, నా వాళ్ళు నాకు ఎక్కువని. నాకు ఎలా ఎక్కువ మీ అందరికీ అలా ఎక్కువ అని నేను అర్థం చేసుకొని మీ అందరితో సహకరించి అందరం ఆనందంగా బతకాలి. ఇక్కడ నాకు ఎక్కువ, మీ వాళ్ళ సంగతి నాకు అనవసరం, మీ వాళ్ళని నేను దుఃఖ పెడతాను, బాధ పెడతాను, కష్టపెడతాను, లాక్కుంటాను, పీక్కుంటాను అనేది అధర్మం, రాక్షసత్వం కదా. అది చేయకూడదు. అది చేయకూడదని చెప్పేదే మతం, అది చేయకూడదని చెప్పేదే దేవుడు, అలా జీవించకూడదని చెప్పేదే దేవతా విధానం, గురువుల విధానం, మాతాజీల విధానం. అందుకు ఏర్పడి మతాల మార్గాల విధానాలు. మరి వాటి పేరు మీద అలా చేస్తే ఇంకేం చేయాలి? అసలు మనిషిలో ఉన్న రాక్షసుడు ఎంత అయిపోయాడో గమనించాలంతే. అంతే తప్ప ఇప్పుడు ఎవరికైనా నా తల్లిదండ్రులు నాకెంత గొప్ప, నా పిల్లలు నాకెంత గొప్ప, నా జీవిత భాగస్వామి నాకెంత గొప్ప, నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు నాకెంత ఇష్టమో, నా ఇల్లు నా ఆస్తిపాస్తులు నాకెంత ఇష్టమో, నాకెంత అవసరమో, అందరికీ అన్నీ అంతే. అలాగే మతాలు కూడా, అలాగే దేవుళ్ళు కూడా, అలాగే సాధనా విధానాలు కూడా, అలాగే పద్ధతులు కూడా. కాబట్టి నా దాంట్లో నేను వెళ్ళొచ్చు, మీ దాన్ని తప్పని చెప్పకూడదు, మీ దాన్ని పాడు చేయాలని చూడకూడదు, మీ దాన్ని నాశనం చేయాలని చూడకూడదు. ఇది రాక్షసత్వము, అది ఎక్కడైనా సరే. అయితే వీరు అడిగింది షిరిడి సాయిబాబా గురించి అడిగారంటే నేను ఎక్కడో, అది కూడా ఎందుకు అడిగారంటే పాప ఆయన తప్పు కూడా కాదు. ఏదో ఒక శీర్షికలో నేను రమణ మహర్షితో పాటు సాయిబాబా గారి గురించి కూడా ప్రస్తావించాను. ఎందుకంటే నేను షిరిడి సాయిబాబా గారి గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాను. అలా కొంతమంది మహనీయుల చరిత్రలో నేను సంపూర్ణంగా చదివి తెలుసుకున్నా. నేను తెలుసుకున్న వాళ్ళు 100 మంది పైన ఉంటారు. ఎవరు మహాత్ములు, మహనీయులు. ఏది నా 18 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణంలో అందుబాటులో. అలా ఒక క్రీస్తు గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాను, ఒక మహమ్మద్ ప్రవక్త గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాను. అంటే సంపూర్ణంగా అంటే దొరికిన పుస్తకాలు, కేవలం పుస్తకాలే, మహిమలు, మాయలు, అద్భుతాలు ఏమీ లేవు. లేదా ఎవరన్నా చెప్పిన ఉపన్యాసాలు దొరికినంత తెలుసుకున్నా, నాకు అర్థమైంది. అలా జైన మతం ఉంది పక్కన, సిక్కు మతం ఉంది పక్కన, ఒకటేంటి అనేక మతాలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటి గురించి ఎందుకు మాట్లాడటం, ఆధ్యాత్మికతలోకి వచ్చేసాను. అయితే నేను బాగా దగ్గరగా తెలుసుకొని, నాకు అలా తెలుసుకుంటున్న దాంట్లో ఒక్కో మనిషికి ఓ రంగు ఇష్టం ఉంటుంది, ఒక్కో మనిషికి ఓ రుచి ఇష్టం ఉంటుంది, ఒక్కో మనిషికి ఓ వాసన ఇష్టం ఉంటుంది. అలా ఇష్టాలు ఏర్పడతాయి కదా. అలా నా మనసులో హత్తుకుపోయింది అయ్యో నాకు తెలియకుండా నా నోట్లోంచి బయటకు వస్తూ ఉంటాయి. ఆ మహాత్ముల పేర్లు ఉదాహరణగా చెబుతూ ఉంటాను. అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు కాంట్రవర్సీని సృష్టించలేదు. అటువంటి వాళ్ళ పేర్లే ఆధ్యాత్మికతలో ఉపయోగిస్తాను నేను. అంటే ఒక మతానికి సంబంధించి ఎలాగే అని కాదు, ఆధ్యాత్మిక. ఇప్పుడు రమణ మహర్షి అన్నాను అనుకోండి, రమణ మహర్షి అనే ఆయన తాను అరుణాచలం వచ్చినప్పుడు ఎంత అత్యద్భుత జీవితం అయిందంటే
నేను అసలు అనంతాత్మస్వరూపుణ్ణి అయినప్పుడు ఎంత ఆయన వయసు? 14 ఏళ్ళు. చూడండి, 14 ఏళ్ల బాలుడు అరుణాచలం వచ్చారు ఆయన. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడనైనప్పుడు అసలు ఈ దేహభావన నాకు లేనప్పుడు ఈ శరీరానికి బట్టలు ఎందుకని బట్టలు తీసి అవతల పారేశారు. జేబులో డబ్బులుంటే అవతల పారేశారు. చేతిలో తినే పదార్థం ఏదో ఉంటే అది కూడా అవతల పారేశారు. దాచుకోవటం ఎందుకు? ఈ పశుపక్షాదులు ఎన్ని సృష్టిలో దాచుకుంటున్నాయా? నేను బతికొండాలంటే సృష్టి సర్వము సమకూరుస్తుంది. నేను అనంతాత్మశక్తి స్వరూపుడును. ఈ శరీరం జీవించి ఉండాలంటే అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అనేటువంటి ఒక అనంత భావన కలిగింది ఆయనకి. మనం చేయకూడదు ఆ పని. ఆయన కలిగింది చేశారు. కలిగినోడు చేస్తాడు. కలిగినప్పుడు నువ్వే చేసేస్తావు. అంతే తప్ప నువ్వు చేసి కలగాలనుకోకూడదు. కలగదు. కలిగితే చేస్తావు. అలాగే ఆయన మెడలో జంజం ఉంది. నేను పలానా మతానికో జాతికో చెందిన వాడిని ఈ గుర్తు నాకేంటి? అసలు నేను అనంతాత్మశక్తికి స్వరూపుడును, ఈ శరీరమే నేను కాదంటే దాన్ని తీసి అవతల పారేశారు. అక్కడి నుంచి ఆయన జీవితం అంతా జీవన కాల పర్యంతము ఒకే పదాన్ని చెప్పారు ఆయన, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును. ఎంతో గౌరవపదమైన మాటలు. ఎక్కడ కాంట్రవర్సీ ఉండదు, ఎక్కడ గొడవ ఉండదు, గోల ఉండదు. అసలు జంతువులను కూడా, మనుషుల్నే కాదు జంతువులను కూడా బహువచనంతో సంబోధించారు. ఏమండి మీరు అని. అంటే అటువంటి మహాత్ములు తగిలారు. మహాత్ములు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన నాకు బాగా హత్తుకుపోయారు. ఎందుకంటే అంత తక్కువ స్థాయిలో బతకడం చాలా కష్టం. చిన్న గోచి పెట్టుకొని అసలు తనదే ఏమీ కాదని, అక్కడ ఒక ఆశ్రమం ఉండి రమణాశ్రమం అని పేరు పెడితే అసలు ఈ ఆశ్రమే నాది కాదని, ఎవరో భిక్షకులకు లైనుల్లో భిక్షాన్నం పెడుతున్నారంటే రమణాశ్రమం అని ఆయన పేరు మీదే తయారయ్యి ఆయన్ని చూడటానికి 1000 మంది భక్తులు వస్తుంటే ఆ ఆశ్రమ యజమాని ఆయనే అయ్యుండి ఎంతో మంది రాజులు మహారాజులు ఆయన పాదాల మీద పడిపోతుంటే ఆయన వెళ్ళి భిక్షగాళ్ళ లైన్లో కూర్చొని నాకు అన్నం పెట్టండి, నేను భిక్షగుడినే ఇక్కడ అన్నారు. కొన్ని అసంభవం. అది కొంతమంది జీవితాల్లో కనపడతాయి. అలానే మిగిలిన మహాత్ములు గొప్పవాళ్ళు కాదు, అందరూ గొప్పవాళ్ళు. కానీ ఈ వీరి జీవితంలో ఇవి ఆచరణకు దొరికినాయి. అలా కొంతమంది హత్తుకుపోయారు. ఆ పేర్లు వస్తాయి నాకు. అదిగాక అనంత ఆత్మజ్ఞాన తత్వాన్ని అధికంగా చెప్పింది ఆయన. ఒక దేవుడిని, ఒక మతాన్ని, ఒక విధానాన్ని ఆయన చెప్పలా. నేను అనంత ఆత్మజ్ఞాన స్వరూపుణ్ణి. అలాగే మీరు కూడా ఆత్మజ్ఞాన స్వరూపులే, మీరు ఆత్మశక్తి స్వరూపులే, ఆత్మస్వరూపులే, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని జీవన పర్యంతము చెప్పారు. అందుకని ఆధ్యాత్మికతలోకి వచ్చేసినాక అటువంటి వాళ్ళు ఎక్కువ గుర్తొస్తారు. మిగిలిన తప్పని కాదు, అబద్ధమని కాదు. అయితే ఆ స్థితిలో ఉన్నప్పుడు అవి గుర్తొచ్చేవి. కానీ నేను ఇప్పుడు ఆధ్యాత్మిక చదువుకు వచ్చాను, స్వీయ అంతరంగ చదువుకు వచ్చాను. స్వీయ అంతరంగ చదువుని గురించి ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు ఎక్కువ గుర్తొస్తారు, వాళ్ళ బోధలు ఎక్కువ గుర్తొస్తాయి. అందుకని అప్పుడప్పుడు ఆ పేర్లు చెబుతూ ఉంటాను. ఇప్పుడు శంకరాచార్యుల వారి పేరు కూడా వస్తుంది. ఎందుకంటే అసలు ఆత్మబోధ అనేదే మొత్తం ఆత్మబోధ అయింది. ఆత్మని పేరు తెచ్చింది ఆయన, ఆత్మని పేరుని వ్యాప్తిలోకి చేసింది ఆయన. అలా వస్తూ ఉంటాయి కొన్ని పేర్లు. అలా షిరిడీ సాయిబాబాని గురించి కూడా సంపూర్ణంగా తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్నప్పుడు ఇప్పుడు షిరిడీ సాయిబాబాని ఆయన భక్తులు ఏం చేశారనేది మనకు అనవసర విషయం. ఇది భక్తులు చేసిన పని, మనుషులు చేసిన పని, ఆయన అనుసరించేవాళ్ళు చేసిన పని. ఇప్పుడు ఒక క్రీస్తుని అనుసరించేవాళ్ళు అనేక రకాలైనటువంటి చర్చలు పెట్టుకున్నారు, అనేక రకాలైనటువంటి విధానాలు పెట్టుకున్నారు, అనేక కొత్త కొత్త పేర్లు పెట్టుకున్నారు. ఎవరో అంటే ఈ క్రీస్తు సంఘాలకు సంబంధించి ఈ సంఘాల వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక సంఘం వాళ్ళు ఒక సంఘం వాళ్ళతో కలవరు, ఎవరికాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయారు. ఎందుకు? ఒకే క్రీస్తు కదా, అందరూ కలిసిమెలిసి ఒకే దాని మీద వెళ్ళిపోవచ్చు కాదు. మనుషులు అలాగే ఉంటారు. అది తప్పు కాదు, రైటు కాదు. ఎవరికి అర్థమైతే వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు అనేక సంఘాలు పెట్టుకున్నారు. మనుషులు రకరకాలుగా ఉన్నారు కాబట్టి ఎవరికి నచ్చిన సంఘంలో వాళ్ళు వెళ్తున్నారు. కానీ వాళ్ళందరూ ఒకే క్రీస్తు గురించి చెబుతున్నారు, ఎవరి స్టైల్లో వాళ్ళు చెబుతున్నారు. అలా ఒక బుద్ధుడు చెల్లెడు, గౌతమ బుద్ధుడు. ఆయన కూడా అత్యద్భుతమైన పురుషుడు. ఆయన పేరు కూడా నా నోటంటి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే అసలు దైవత్వము, మహిమలు, మాయలని పేర్లు ఎత్తకుండా దాన్ని చంపటానికి వచ్చిన వాళ్ళని కూడా చంపడాన్ని మౌనంగా ఉన్నాడు ఆయన. భయపడలేదు అసలు. తన తిట్టిన వాళ్ళని ఏమనలేదు, తన మొహం మీద ఉమ్మూసిన వాళ్ళని ఏమనలేదు. గౌరవాలు, మర్యాదలు, అభిమానాలు వీటికి పోలేదు. ఆయన జీవితంలో, బుద్ధ భగవానుడి జీవితంలో మొత్తం జీవన పర్యంతం ఒక్క మనిషిని నిందించినట్టు కనపడదు. పైగా ఆయన్ని నిందిస్తే కూడా ఆయన మౌనంగా ఉన్నారు. అసలు అలాంటి అరుదుగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. అటువంటివే మానవ జాతికి కావాలి. మనుషులు అలా తయారవ్వాలి. మనిషి ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి, విశ్రాంతిగా ఉండడం నేర్చుకోవాలి, మోసం చేయకుండా ఉండడం నేర్చుకోవాలి. ఎవరన్నా ఇబ్బంది పెట్టినా
ఆ ఇబ్బంది పడకుండా మనసుని శాంతంగా స్థిరంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, కష్టపెట్టేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ నువ్వు స్థిరంగా ఉండాలి. ఆ స్థితప్రజ్ఞత బుద్ధుల్లో కనపడుతుంది. అసలు శరీరమే నేను కాదు అనేటువంటి భావాన్ని 100కి 100 పాళ్ళు నిరూపించి చూపించిన ఆయన రమణ భగవానులు. 3 సార్లు ఆయన శరీరాన్ని కత్తులతో కోసి ఆపరేషన్ చేశారు. నేను అనందాత్మ స్వరూపుణ్ణి అని అంతకంటే నిరూపణగా, అసలు కోస్తంటే నాకు మత్తు అక్కర్లేదు, మత్తిస్తా అన్నారు, నాకు మత్తు అక్కర్లేదు, కోసుకోండి అన్నారు. అలా కొంతమంది అద్భుతంగా చూపించారు దాన్ని. అలాగే షిరిడీ సాయిబాబా అనే ఆయన ఇవాళ షిరిడీ సాయిబాబా మీద ఏమొచ్చింది, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతున్న వివాదాలు సృష్టించడం అనేది ఏ వైపుల నుంచి చూసినా, అంటే ఏ ధర్మంలో నుంచి చూసినా, హిందూ ధర్మానికి హాని జరుగుతుందన్నా, లేదా షిరిడీ సాయిబాబా వైపు నుంచి వీళ్ళు హాని చేస్తున్నారన్నా, లేదా వాళ్ళు ఏం మాట్లాడుకున్నా అది మనుషులు చేస్తున్నదే తప్ప షిరిడీ సాయిబాబా చేసింది కాదు. ఆ విషయం తెలుసుకోవాలి. షిరిడీ సాయిబాబా ఆయన బ్రతికినప్పుడు ఆయన ఏం చేశారు? ఇప్పుడు నేనున్నానండి, లేదా మీరున్నారండి, మనం ఏం చేశామనే దానికి కదా మనకు శిక్ష అయ్యాలి. ఇప్పుడు మనకు శిక్ష ఎలా రావాలి? మనం ఏం చేశామనే దాని మీద. అది ఎవరేం చేస్తే వాళ్ళకి శిక్ష. ఇప్పుడు కోర్టు ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. తప్పు చేసిన వాడిని శిక్షిస్తారు. ఇప్పుడు నేను తప్పు చేశాను అంటే నన్ను శిక్షించవచ్చు, కానీ నా పేరు చెప్పి ఫలానా ఆయన అని చెప్పి ఎవడో తప్పు చేస్తే నాకేం సంబంధం? అలాగే మీ పేరు చెప్పి ఎవడో తప్పులు చేస్తే మీకేం సంబంధం? పేరు చెప్పచ్చాళ్ళు. అలా షిరిడీ సాయిబాబా పేరును ఉపయోగించుకొని ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆయన బొమ్మలను పెట్టుకొని ఆయన పేరును ఉపయోగించుకొని చేస్తుంటే ఆయనకేం సంబంధం? ఉన్న సత్యాన్ని ఉన్నట్టు గ్రహించాలి. అలా ప్రపంచంలో ఏదేముండి ఎవరో విమర్శించక్కర్లేదు, ఏ అవతార పురుషుడిని ఎవరో విమర్శించక్కర్లేదు, ఒక షిరిడీ సాయిబాబానే కాదు. ఎక్కడైనా సరే మహమ్మద్ ప్రవక్తను ఏమనక్కర్లే, గురునానక్ని ఏమనక్కర్లా, ఈ జైన మతస్థుల్ని ఏమనక్కర్లా, మహావీరుడిని ఏమనక్కర్లా. అలా అనేక మంది ఉన్నారు. ఓ యేసుక్రీస్తుని ఏమనక్కర్లా, ఓ రాముడిని కృష్ణుడిని ఏమనక్కర్లా. ఎవరిదాళ్ళు పాటించుకోండి. అది దాటుకుంటా వస్తే ఆధ్యాత్మిక చదువులోకి వస్తారు. ఆధ్యాత్మికలో చదువులోకి వచ్చినాక ఇంకా ఆకారాలు ఉండవు, నిరాకారాలే, సగుణాలు ఉండవు, నిర్గుణాలే. ఆ నిర్గుణ స్థితి నిరాకార స్థితికి వచ్చే వరకు మధ్యలో ఇదిగో ఈ ఆకార సాకారాల్లో కొట్టుకు చస్తా ఉంటారు. ఈ కొట్టుకు చచ్చే వాళ్ళందరూ స్వార్థపరులు, ముందే చెబుతున్నా నేను. అందుకని నేను ఎవరి తరపున ఒకళ్ళతో పుచ్చుకోక్కర్లా. నాకన్నా అనంత ఆత్మశక్తి అయినప్పుడు అందరూ అందులోనే ఉన్నారు. సాయిబాబా అందులోనే ఉంటాడు, రాముడు అందులోనే ఉంటాడు, కృష్ణుడు అందులోనే ఉంటాడు, అల్లా అందులోనే ఉంటాడు, యేసుక్రీస్తు అందులోనే ఉంటాడు, గురునానక్ అందులోనే ఉంటాడు. మొత్తం విశ్వశక్తి అదే అయినప్పుడు అందులో ఉండనోళ్ళు ఎవరు చెప్పండి? చిన్న ధూళి కణం కూడా అందులోనే ఉంటుంది, గడ్డి పరకు కూడా అందులోనే ఉంటుంది, మీరు నేను అందరం అందులోనే ఉంటాం. మరి అలాంటప్పుడు నాది ఆధ్యాత్మిక చదువు అయినప్పుడు, ఆత్మజ్ఞానం చదువు అయినప్పుడు వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ, ఇది అవును అది కాదు నేను ఎందుకు చెబుతాను? కానీ నా ప్రయాణంలో ఈ ఆధ్యాత్మిక చదువు వరకు రావటానికి నేను కూడా అందరినీ చదువుకుంటా వచ్చాను కనుక నేను కూడా ఇలాగే అందరినీ నమ్ముకుంటా ముందు వాళ్ళు దిద్దుకున్నట్టు ఏబిసిడీలు నేర్చుకున్నట్టు గురువుల్ని దేవుల్ని అనుసరించి నేను ఆ మహిమలో మాయలో అద్భుతాలని ఆ గురువులు వెనకబడి మతాలు వెనకబడి తిరుగుతూ వచ్చాను కనుక అందులో అక్కడక్కడ మనసుకు హత్తుకుండిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను తెలుసుకోవడం 100 మందిని తెలుసుకున్నాను, కానీ మనసుకు హత్తుకుపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవి నాకు తెలియకుండానే ఆధ్యాత్మిక చదువుకి అవసరమైన విధానంలో ఆ పేర్లు ఉపయోగింపబడుతూ ఉంటాయి. అంతే తప్ప నేను వాళ్ళ సమర్థకుడిని కాదు, వాళ్ళ వ్యతిరేకిని కాదు. అసలు ప్రపంచంలో నేను ఎవరికీ వ్యతిరేకిని కాదు, నాదే మతము కాదు. కాకపోతే ఏదో పుట్టినప్పుడు మతంలో పుట్టాను కాబట్టి ఇప్పుడు స్కూల్లో నీ మతం ఏంటంటే అది రాయాలి, నా పిల్లలకైనా అది రాయాలి. రేపు ఆఫీసుల్లో ఉద్యోగాల్లో ఏదో మన ఆధార్ కార్డుల్లోనూ మన గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో నీ మతం ఏది, నీ కులం ఏదంటే రాయాలిగా ఉంటాయి అంతే. కానీ దైవీపరమైన మానసిక భావాలలో, ఆధ్యాత్మిక చదువులో, జీవన విధానంలో నాకే మతం లేదు. నా మతం మానవత్వం, నాది మానవ జాతి, నాది మానవ కులం. నేను మనిషిగా పుట్టాను, మనిషిగా మానవ జాతిలో పెరుగుతాను. ఇక్కడ ఉన్న మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి, మిగిలినవన్నీ జడ పదార్థాలు. నాకు వృక్ష జాతి గురించి తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, వృక్ష జాతి మీద ఆధారపడి మానవ జాతి బతుకుద్ది. కాబట్టి వృక్ష జాతిని జాగ్రత్తగా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, అనవసరంగా పాడు చేయకూడదు. జంతు జాతి ఉంది, జంతు జాతికి మనం దేనికి హాని చేయవలసిన అవసరం లేదు. మనకి హాని చేసే జంతువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం అడవుల్లోంచి దూరంగా వచ్చేసి మానవ లోకం నిర్మించుకున్నాం. మనం
పూర్వం అడవుల్లోనే మనం జంతువులతో పాటు కలిసే ఉండేవాళ్ళం. ఆదిమ మానవుల దగ్గరికి వెళ్తే, రాతి యుగం దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి కాదు, జంతువుల నుంచి మనకు రక్షణ కావాలి, మన నుంచి జంతువులకు రక్షణ కావాలి. కాబట్టి జంతువులకు మనం హాని చేయకూడదు, జంతువులు మనకు హాని చేయకూడదు. కాబట్టి మనుషులందరూ కలిసి మానవ లోకంలో ఒక మానవ లోకం నిర్మించుకొని మనుషులు బతుకుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనకు పని ఉందేంటి? మంద మానవ జాతి, మంద మానవ కులం, మనం మనుషులం, మనం మానవత్వంతో జీవించాలి, జంతువుల్లో జీవించకూడదు. ఇంతే ఆధ్యాత్మికత. ఇప్పుడు ఈ మనుషులతో కూడా నీకేం పని? ఒకటే పని, మనుషుల మధ్య మనుషులతో కలిసి శరీరం అంతా నడుస్తుంది. శరీర జీవితం అంతా మనుషుల మధ్యనే నడుస్తుంది. వాళ్ళు కుటుంబ సభ్యులుగా కావచ్చు, బంధుమిత్రులుగా కావచ్చు, ప్రపంచంలో వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మనకు తగిలే వాళ్ళు కావచ్చు, ఎవరైనా మనుషుల మధ్య మనుషులందరూ బతకాలి. మనుషుల మీద ఆధారపడే మనుషులందరూ బతకాలి. కాబట్టి సాటి మనుషుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతకటమే ముందు ఆధ్యాత్మికతలో మొట్టమొదటి సూత్రం. అదే మంచి ధర్మము. మీరు అలా జీవించాలి, లేకపోతే మీరు ఆధ్యాత్మికతలోకి వచ్చినట్టు కాదు. కాబట్టి మీరు ఒక మతాన్ని తిట్టినా, మతపు మనుషుల్ని తిట్టినా, ఒక దేవుణ్ణి తిట్టినా, దేవుడు తాలూకా వాళ్ళని తిట్టినా, ఇవన్నీ కూడా మీరు దుర్మార్గులనే ప్రూవ్ చేస్తున్నాయి. ఆ దుర్మార్గత్వంలో మీరుంటే మారిపోండి, ఉండబాకండి. ఎవరిని ఏది అనాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక చదువుకు మీరు అనర్హులు అయిపోతారు. అందులో ఉన్నోళ్ళు వినబాకండి. మీరు అక్కడ యుద్ధాలు చేసుకోండి, వెళ్ళి యుద్ధాలు చేసుకోండి. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉన్నారు, బార్డర్స్లో యుద్ధాలు వచ్చినప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, ఆ మిలిటరీ వాళ్ళు ఈ మిలిటరీ వాళ్ళు. ఆ మిలిటరీ వాళ్ళు పని ఏంటి? మనం రక్షించడం. అలాగే మీరు ధర్మరక్షకులు అయితే మీ పోరాటాలు మీరు చేసుకోండి, ఎవరు వద్దంటలా. కానీ ఈ పోరాటాలలో ఒక విధానం ఉంది. అనవసరంగా ఇంకో ధర్మం మీదకి వెళ్ళినప్పుడు మీ ధర్మం మీదకి వస్తారు, అనవసరంగా ఇంకో దేవుడి మీదకి వెళ్ళినప్పుడు మీ దేవుడి మీదకి వస్తారు. ఎందుకంటే మీకు తగ్గోళ్ళు కూడా ఉంటారుగా. కానీ ఆధ్యాత్మిక చదువులో వ్యక్తిగతం, అంతరంగ చదువు, నా గురించి నేను తెలుసుకునేదానికి ఇంకా ఈ గొడవంతా ఏంటి అసలు? ఆ గొడవంతా మాంతే కదా నా గురించి నేను తెలుసుకోగలను. కాబట్టి ఇక్కడ మతం మానవత్వం, మతం కులం అన్నీ కూడా మానవత్వం, మానవ జాతి. నేనే అంతే. అందుకే అందరితో మంచిగా ఉంటాను, అందరితో ధర్మంగా ఉంటాను. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో నాకు తగిలేటువంటి వాళ్ళు, నా జీవితంలో నాకు తగిలేటువంటి వాళ్ళు అందరితోనూ మంచిగా ధర్మంగా ఉంటాను. ఇది నా ఆధ్యాత్మిక అర్హత. ఇక మానవ జాతి అంతా ఏకత్వ భావమే. నాకు మానవ జాతే కాదు, అసలు అనంత ఆత్మశక్తిగా మొత్తం విశ్వం అంతా ఏకత్వ భావనే. అది కదా అక్కడ పాయింట్. ఉన్నదంతా అనంత ఆత్మశక్తి అంటే అది కదా. అప్పుడు అసలు విభేద భావాలు రావు. కాకపోతే ఇప్పుడు వీరు అడిగితే ఈ విషయం నేను చెప్పవలసిన అవసరం లేదు, కానీ నాకు తెలుసు కాబట్టి కొంత చెబుతున్నా. ఒక్క షిరిడి సాయిబాబానే కాదు, మీరు ఏ మతం తీసుకోండి, మీరు క్రిస్టియానిటీ తీసుకోండి, క్రిస్టియానిటీలో అన్నింట్లోనూ మంచి వాళ్ళు ఉంటారు, అన్నింటిలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు. క్రిస్టియానిటీలో ఉంటారు, హిందువుల్లో ఉంటారు, ముస్లింల్లో ఉంటారు, సిక్కుల్లో ఉంటారు, జైనుల్లో ఉంటారు. ప్రతి మతంలోనూ ఉండేవారండి మనుషులే కదండి. అన్నింట్లో ఉండేది ఎవరు? ఇంతకీ మనుషులు. మనుషులు అన్నాక మంచి చెడు గుణాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అన్ని మతాల వాళ్ళు ఇంకో మతం వాళ్ళని విమర్శిస్తూనే ఉంటారు. వీళ్ళు విమర్శించినప్పుడు ఆ మతం వాళ్ళు వాళ్ళని సమర్థించుకుంటూనే ఉంటారు. ఏ మతానికి ఆ మతం తన వినాశనాన్ని కోరుకోదు, తనను రక్షించుకోవాలనుకుంటుంది, తను కాపాడుకోవాలనుకుంటుంది. ఒక మనిషి తాను ఎలా బతకాలనుకుంటాడో ఒక మతం కూడా తను అలా బతకాలనుకుంటుంది. కానీ ఇతర మతపు బతుకుల్ని పాడు చేయకూడదు మనం వెళ్ళి. అది అన్ని మతాల మధ్య ఉంది. అన్ని మతాలు ఆ చిచ్చులు పెడుతున్నాయి. ఇప్పుడు ఏదో ఒక ప్రమాదం సాయిబాబా వల్లనే వచ్చిందని చెప్పుకోవడానికి తప్పు అసలు. అది అన్ని మతాల వాళ్ళు అన్ని అందరి వలన అన్ని మతాలకి చిచ్చులు ఉన్నాయి. వీళ్ళు వాళ్ళ మీదకి వెళ్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీదకి వెళ్తున్నారు. అయితే సాయిబాబా వరకు వచ్చినప్పుడు ఏంటంటే, నేను కొంత చదివాను కాబట్టి, సాయిబాబా అనేటువంటి మహాత్ముడి యొక్క చరిత్రలు నేను చదివాను కాబట్టి, అది పుస్తకాల రూపంలో, గ్రంథాల రూపంలో, ఆయన జీవన విధానం అది గమనించాను కాబట్టి, నేను తెలుసుకుంటున్న రోజుల్లో, అంటే నేను దేవుళ్ళు దేవతలు అని సగుణ సాకార రూపాలలో సాగుతున్నప్పుడు, గురువులతో సాగుతున్నప్పుడు తెలుసుకున్న విధానాలలో సాయిబాబా అనే ఆయన ఒక భిక్షకుడుగా అతి నార్మల్ జీవితాన్ని గడిపినటువంటి మహనీయుడు. అలానే ఆయన అత్యద్భుత జీవితం గడపడానికి అవసరమైన సంపదలు ఆయనకి దొరకలేదా అంటే, ఆయన శిష్యుల్లోనే ధనవంతులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక రోజుకి ఆయనకి దక్షిణల రూపంలో వచ్చే ఆదాయమే సుమారు 500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఉండేది అని ఒక అంచనా. ఎప్పుడు ఇది
ఇప్పుడు 1850, 1860, 1870 ప్రాంతాల్లో. ఇప్పుడు అది ఎంతో ఎన్ని లక్షలు లెక్కేసుకోండి. 1918లో ఆయన సమాధి అయిపోయారు. మనం చెప్పుకుంటుంది ఆయన సమాధి అవ్వకముందు సుమారు ఒక 60-70 ఏళ్ళు అక్కడ ఉన్నారు. ఆయన సుమారుగా ఒక 16 ఏళ్ల వయసు బాలకుడుగా వచ్చారు. ఒక 80-85 ఏళ్ల వయసుకి సుమారుగా ఆయన శరీరాన్ని వదిలేశారు అని ఒక ఊహాత్మక నిర్ణయం తీసుకుంటే, ఎందుకంటే ఆయన ఒరిజినల్గా ఎవరికి ఏమీ లేదు, తెలియదు. ఆయన డేట్ ఆఫ్ బర్త్లో అసలు ఎవరికీ తెలియదు, ఆయన చెప్పలేదు. మరి ఒక 16 అంటే ఒక 20 ఏళ్ల కుర్రోడు అనుకోండి, ఒక 80 ఏళ్ళకి ఆయన శరీరం వదిలేశారనుకోండి, 60 ఏళ్ల పాటు ఒకే ప్రదేశంలో ఆ షిరిడి అనే గ్రామంలో పాడుబడిపోయిన మసీదులో 60 ఏళ్ల పాటు ఒకే ప్రదేశం, ఒకే దినచర్య, ఒకే విధానం, ఒకే పద్ధతి, ఏ మార్పు లేదు, అలాగే ఉన్నారు శరీరం వదిలే వరకు. శరీరం వదిలే ఆఖరి రోజుల్లో కూడా భిక్ష తెచ్చుకున్నారు, వెళ్ళి భిక్షాటంతో బతికారు. పైగా ఎంత అద్భుతంగా రాశారు ఆయన గురించి అంటే, మరి మనం కళ్ళతో చూడలేదు కానీ ఆయన భిక్ష చేసుకు తెచ్చుకున్న ఆహార పదార్థం అక్కడ పెట్టుకుంటే అది తర్వాత తిందామని పిల్లులు కుక్కలు వచ్చి, ఎందుకంటే ఆయన ఉన్నదానికి తలుపులు గిలుపులు ఏమి లేవు, ఓ పాడుపడిపోయిన మసీద్ అంటది, ఏదో చిన్న పల్లెటూరు షిరిడి అని. పిల్లులు కుక్కలు వచ్చే ఆ పదార్థాలు తినేస్తుంటే ఆయన ఏమనేవారు కాదు, వాటిని తోలేవాళ్ళు కూడా కాదు, చక్కగా ఊరుకునేవారు. తిన్నే దేనికైనా ఆకలి ఒకటే అని. అంటే అనంత ఆత్మతత్వపు భావాన్నే ఆయన అద్భుతంగా ప్రకటించారు, దేని ఆకలైనా ఒకటే అని. ఇలాంటి నిదర్శనలు ఆయన జీవితంలో ఎన్నో తగులుతాయి. ఎవరో ఒక ఆవిడ పాపం కుక్కకు రొట్టె పెట్టింది, ఎక్కడ వాళ్ళ ఇంటి దగ్గర. ఆవిడ భోంచేస్తుంటే, అంటే రొట్టె అంటే ఏంటంటే మహారాష్ట్రలో రొట్టెలు తింటారు, మనం ఇక్కడ అన్నం తింటాం మన తెలుగుదేశంలో, మన ప్రాంతంలో. అక్కడ మహారాష్ట్ర అది ఎక్కువ రొట్టెలు తింటారు. ఆ రొట్టెలు తింటుందా చేసుకు తింటున్నప్పుడు ఇంటి ముందు కుక్క వచ్చి నిలబడి చూస్తుంది. ఇప్పుడు మనం తింటున్నా వాళ్ళు కుక్కలు ఎక్కలు రోడ్డు మీద సైడ్లో ఉంటే చూస్తూ ఉంటాయి. ఆవిడ ఆ కుక్కకు రొట్టేసింది షిరిడీలోనే. ఆ కుక్క రొట్టె తింది. సరే ఏదో దానికి ఒక రొట్టె వేసిందో 2 రొట్టెలు వేసిందో మొత్తానికి కుక్కకు పెట్టింది ఆమె. తర్వాత ఆమె తినేసింది. బాబావారు ఉన్న ప్రదేశానికి ఆవిడ వచ్చింది, అందరితో పాటు దర్శనానికి వచ్చి కూర్చుంది అక్కడ. ఆయన ఏముందో ఫకీర్ అక్కడ కూర్చొనేవాడు. ఆయన వేషం అంతా ఫకీర్లా ఉండేది. కానీ ఆయన ఉన్న ప్రదేశానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. మళ్ళీ ఆ మసీదులో ఒక ధుని వెలిగించారు, అంటే అగ్నిహోత్రం వెలిగించారు, ఓ తులసి కోట పెట్టారు. హిందువులు వచ్చేవాళ్ళు, ముస్లింలు వచ్చేవాళ్ళు. అప్పట్లో హిందూ ముస్లిం మత తగాదాలు అధికంగా ఉండేవి. ఆ రోజులు కూడా గమనించాలి మనం, ఎందుకు ఆయన అలా ప్రవర్తించారు అన్నప్పుడు. అప్పుడు ఆయన ఇద్దరిని కలిసిమెలిసి ఉండండి అని చెప్పేవారు. ఇరు సాంప్రదాయాలను కలిపేసి ఆయన ప్రవర్తించారు. ఆయన హిందువా ముస్లిమే ఎవరికి చెప్పలే అసలు. కాకపోతే పాపం చాలా శ్రమపడి కష్టపడి చాలా మంది మేము కనుగొన్నామని ఆయన రకరకాలుగా తల్లిదండ్రుల పేరులతో రకరకాలు చేసి చిన్నభిన్నం చేశారు. అది ఎవరిష్టం వాళ్ళు. కానీ ఒరిజినల్గా ఆయన తత్వం ఏంటి అన్నదాన్ని, ఆయన తత్వాన్ని ఆయన నిలిపినట్టుగా చూడాలి మనం. ఇప్పుడు వాళ్ళు వచ్చి కొత్త వాళ్ళు వచ్చి దాన్ని పాడు చేసేసినట్టుగా చూస్తే ఆయన నిందిస్తాం. ఇప్పుడు ఆయన తత్వాన్ని పాడు చేసిన వాళ్ళందరూ ఆయనకి ద్రోహం చేసిన వాళ్ళే. మరి ఆ ద్రోహానికి, దైవద్రోహానికి మరి శిక్షలు ఉంటాయో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన 60 సంవత్సరాలు సుమారుగా 16 ఏళ్లప్పుడు వచ్చారని ఆధారాలు ఉన్నాయి షిరిడీకి. అంతకుముందు ఆయన గురించి తెలియదు ఎవరికి. ఆయన్ని అడిగినా చెప్పలేదు, మీ పుట్టుకేంటి, మీ తల్లిదండ్రులు ఎవరైనా. జీవితకాల పర్యంతము ఆయన దగ్గర స్వతంత్రంగా చనువుగా ఆయనతో పాటే ఉండిపోయి అక్కడే పడుకున్నారు జీవితకాలాలు. మహల్ సాబత్ అని, శ్యామ అని ఇలా కొంతమంది ఉన్నారు, అబ్దుల్ అని. వాళ్ళు ఎవరు అడిగినా ఆయన చెప్పలేదు. ఓ నానా చందోర్కర్ అని, ఓ హేమాడు పంత్ అని, ఇలా బోల్డ్ మంది ఆయన క్లోజ్ భక్తులు ఉన్నారు. రాధాకృష్ణమయ్య అని అక్కడ ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనతో పడుకునేవాళ్ళు మసీదులో, తాచ్చా అని. మరి అంత చనువుగా, ఎంతో చనువుగా ఉండేవారు వాళ్ళతో. వాళ్ళకు కూడా చెప్పలేదు ఆయన, ఎవరికి చెప్పలేదు అసలు. తన పుట్టు పూర్వోత్తరాలు చెప్పలేదు. జస్ట్ ఊరికి ఆయన మాట్లాడిన మాటలు ఉంటాయి. కానీ ఆయన జీవన విధానం ఏంటి అంటే కేవలం ఒక భిక్షకుడు. ఇప్పుడు మీరు సామాన్యంగా ఒక ప్లాట్ఫామ్ మీద, రోడ్డు మీద ఒక అడుక్కు తినే అతను ఎలా ఉంటాడో సేమ్ అంతే, ఏ మాత్రం తేడా లేదు. కానీ ఆయన యొక్క విధానము, పద్ధతి ఎలా ఉంది, ఆయన జీవన విధానం అంటే, ఆయన అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి సేవలు చేసేవారట. ఆయనే వెళ్ళి సేవలు చేసేవారు. భాగోజీ షిండే అనేటువంటి ఒక కుష్టు రోగి ఉన్నాడు,
ఎవరు ఆ ఇళ్లవాళ్ళు ఆయన దగ్గరికి రానివ్వట్లేదు. కుష్ఠరోగం అంటే అప్పట్లో భయంకరమైన రోగం. ఏంటి ఇప్పుడు మనం చెప్పుకుంటుంది 1850లో, మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. కుష్ఠరోగం అంటే చాలా భయంకరమైన రోగం. అది భయపడి చచ్చిపోతారు మనుషులు. అతనికి ఒళ్ళంతా కుష్టే. అటువంటి రోగిని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకొని, తన మసీదులో పెట్టుకొని అతనికి ఆ పుళ్ళు కడిగి శుభ్రం చేసేవారట ఆయన. మీరు ఒకసారి ఆలోచించండి. ఒక మహానుభావుడు ఎందుకు అవుతాడు? ఊరుకునే మహానుభావుడు అవుతారు ఎవరైనా? వాళ్ళ చర్యలను బట్టి, వాళ్ళ ప్రేమ తత్వాన్ని బట్టి. ఆ కుష్ఠరోగిని దగ్గర పెట్టుకొని అతని పొళ్ళన్నీ క్లీన్ చేసి రోజు శుభ్రం చేసి అలా అతన్ని బాగుపరిచారు. బాగుపరచడం అంటే ఏంటి? దగ్గరికి తీసుకుంటే కొంచెం స్వస్థత చేకూరింది అతనికి. చివరిదాకా కొంత కుష్టి ఉంటే ఉండొచ్చు, కానీ మొత్తానికి అతను ఆరోగ్యవంతుడయ్యాడు. పుళ్ళు రసకారిపోవడం అవన్నీ పోయి తగ్గి కొంచెం ఆరోగ్యవంతుడయ్యాడు. ఇక నేను మహిమలు మాయలు చేయట్ల, బహుశా ఆయనకి చివరి వరకు కుష్టి ఉందేమో కూడా, కానీ ఖచ్చితంగా ఆరోగ్యవంతుడయ్యాడు, బతికాడు అతను. ఈయన దగ్గర పెట్టుకున్నారు, అవి క్లీన్ చేశారు. ఇది నిజం. అలాగే షిరిడి గ్రామంలో ఎంతో మంది వృద్ధులు, బాధలు పడేవాళ్ళు, ఇటువంటి ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే అనారోగ్యవంతులు వెళ్ళి సేవలు చేసేవారంట ఆయన. అలాగే ఎవరైనా ఏదైనా నీళ్లు తెచ్చుకోలేకపోతున్నారో, ఏదైనా కష్టంగా ఉందో, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళకి సహాయాలు చేసి పెట్టేవాళ్ళు. ఉరికినే మహానుభావుడు ఎలా అవుతారండి? ఎవరైనా ఏమాత్రం ఎవరో కోరుకోకుండా సహాయం చేసి పెట్టేవాడు అందరికీ ఆయన. అలాంటి స్థితుల్లో అయ్యో ఇతను చాలా మంచివాళ్లాగా ఉన్నాడని కొంతమంది ఆదరించి ఆయనకు అన్నం పెట్టారు. ఇక్కడ షిరిడీలో ఆయన ఉండిపోయాడు. చెట్టు కింద ఉండేవాడు ముందు ఆయన. ఆ చెట్టు కింద ఏముంది? ఎండబడితే ఎండబడేది, నీడై పెళ్లి కూర్చునేవాళ్ళు. వర్షం పడితే తడిసిపోయాడు ఆయన. అది చూసి పాపం అక్కడ లోకల్లో ఉన్నవాళ్ళు, అయ్యా మీరు ఇలా చెట్టు కింద ఉండి బాధలు పడబాకండి. ఎందుకని ఆయన సహాయాలు చేస్తున్నారు అందరికీ. ఇబ్బంది పడిన వాళ్ళందరికీ సహాయాలు చేస్తున్నారు. ఆయనలో ఏ చెడు కనపడతలేదు ఎవరికి. కుర్రవాడే, యువకుడే, 16 ఏళ్ల వయసులో వాడిలాగా వచ్చాడంటే ఎంత యువకుడు, యవనంలో ఎంత గడిపి ఉంటాడు ఆయన. 50 ఏళ్ళు వచ్చేవరకు యవనంలోనే ఉన్నాడు, కానీ 40-50 ఏళ్ళ వరకు ఎవరైనా అంతేగా. అయినా కూడా ఆయన్ని ప్రజలు అంత నమ్మి గౌరవించారంటే ఎంత చక్కగా బతికాడు ఆయన, ఎంత ఇతరులకు ఉపయోగపడ్డాడు ఆయన, ఎంత నిరాడంబర జీవితం గడిపాడు ఆయన. ఆయనకు వచ్చిన డబ్బులు 500 నుంచి 3000 రూపాయల వరకు దక్షిణలు వచ్చాయి. అంటే కొంచెం ఆయన పేరు ప్రతిష్టలు పెరిగినాక వచ్చిన వాళ్ళు దక్షిణ ఇచ్చేవాళ్ళు. అందులో ధునిను ఆయన ధుని వెలిగించారు. దాన్ని ధుని అని పిలుస్తారు, మనం అగ్నిహోత్రం అంటారు హిందూ మతంలో. ఆ అగ్నిహోత్రానికి పుల్లలో అందులో నిరంతరం 24 అవర్స్ వెలిగించేవాళ్ళు ఆయన. దానికి పుల్లలు కొనుక్కోవడానికి అవసరమైన డబ్బులు ఉంచుకొని ఆయన చిలుం పీల్చేవాళ్ళు. ఆ చిలుం పేల్చడానికి అవసరమైన డబ్బులతో చిలుం తెప్పించుకొని మిగిలిన డబ్బులన్నీ చుట్టూ ఉన్న భక్తులకి, లేని వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి అందరికీ పంచిపారేసేవారు. అంటే ఏ రోజుకు ఆ రోజు సాయంత్రానికి ఆయన మళ్ళీ బేకారిగా కూర్చునేవాడు ఆయన. అసలు అంత డబ్బు పంచుతారు ఎవరన్నా? ఆ డబ్బు అంతా దాచుకొని ఉండి ఆయన పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి, స్కూల్స్ కట్టేసి, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు కట్టేసి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టేసి ఆయన అసలు పెద్ద ప్రముఖ దేవుడు అయిపోయాడు అప్పట్లోనే. అసలు అది నాకు డబ్బుతోనే పని లేదన్నాడు ఆయన. భక్తులు ఇస్తున్నారు కనుక పంచిపారేశారు అది. ఇలా చాలా ఉంటాయి ఆయన చరిత్రలో. అందులో నాకు నచ్చింది ఏంటంటే ఆయన తక్కువతనం. అంత తక్కువతనంలో అంత భిక్షగాడిగా ఇతరులకు మేలు చేస్తూ, ఇతరులకు సేవలు చేస్తూ, కుష్ఠవ్యాధిగ్రస్తులను కూడా తన దగ్గర పెట్టుకొని నా మతం ఏంటో చెప్పకుండా, నా కులం ఏంటో చెప్పకుండా, నా జాతి ఏంటో చెప్పకుండా, అసలు నేను ఎవరికి సంబంధించినో చెప్పకుండా, ఎక్కడి నుంచి వచ్చానో చెప్పకుండా అక్కడ ఉండిపోయి, హిందువులు వస్తే హిందువుల్ని చక్కగా మీకు సంబంధించిన గ్రంథాలు చదువుకోండి, అది ఇక్కడ కూర్చొని చదువుకోండి అని చెప్పారు. ఎంతోమంది విష్ణు సహస్రనామం తీసుకొస్తే నాకు ఆయన చెప్పారు, నా గుండె ఆదుర్దాగా ఉన్నప్పుడు ఈ విష్ణు సహస్రనామాన్ని నా గుండెకి హత్తుకున్నాను, ఎంతో హాయి అనిపించింది, చక్కగా చదువుకోండి. హిందూ పురాణాలు గ్రంథాలు చదువుకోమనేవారు. ముస్లింలు వస్తే ఖురాన్ చదువుకోండి, మీ విధానంలో మీ ప్రార్థనలు చేసుకోమనేవాళ్ళు. ఎందుకంటే అక్కడ అబ్దుల్లు ఇటువంటి ముస్లింస్ ఉన్నారు. అక్కడ ముస్లిం హిందువుల కలయికలో ఉన్నటువంటి గ్రామం అది. అందరినీ కలిసిమెలిసి ఉండండి అన్నారు. సబ్కా మాలిక్ ఏక్ అన్నారు. అందరి దైవం ఒక్కడే అన్నారు. అలా చెప్పిన వాళ్ళు ప్రపంచంలో అరుదుగా ఉంటారు కదా. అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత ఏంటంటే ఒక మతం నాది అని చెప్పకపోవటమే. మనుషులంతా ఒక్కటే, మనుషులందరూ ఒక్కటే. ఒకవేళ మీరు మతాలను అనుసరిస్తారా, మీరు ఇంకా ఆధ్యాత్మిక చదువు దాకా రాలేదా, అంటే అనంత ఆత్మశక్తి వరకు రాలేదా, మీకు దేవుడు నిర్గుణము నిరాకారం అనే భావన కలగట్లేదా, సగుణ సాకార రూపాలే ఇంకా మీ మనసుల్లో ఉన్నాయి, అయితే నడవండి, పర్వాలేదు.
అలాగే నడవండి, మీ మతాల్లో నడవండి, హాయిగా నడవండి, ఘర్షణలు పడకండి. ఎందుకనంటే అలా నడిచి మీరు సగుణంలో నడిచి, సాకారంలో నడిచి, ఆకార సాకార దేవుళ్ళు దేవతల్ని పూజించి ప్రార్థించి అర్చించి మతాలతో నడిచి మత మార్గాల విధానాల్లో నడిచి నిరాకార తత్వానికి వచ్చేస్తారు. మీరే వస్తారు, ఒక నిర్గుణ తత్వానికి వచ్చేస్తారు. అప్పుడు మీకు ఆధ్యాత్మికత అర్థమవుద్ది. అందుకని అందరి యజమాని ఒక్కడే అని చెప్పి ఇదే ఆధ్యాత్మికత. అందరూ ఒకటే, అందరూ మనలాంటి వాళ్లే. మొత్తం సృష్టికి ఆధారభూతమైనటువంటి విశ్వశక్తి ఒకటే, సృష్టి శక్తి ఒకటే, ప్రకృతి శక్తి ఒకటే. దాన్నే దైవశక్తి అన్నారు. ఆ తత్వాన్ని చెప్పిన మహనీయుడైన, ఆ తత్వాన్ని నిరూపించి జీవించిన మహనీయుడు రమణ మహర్షి. అలా జీవించారు వీళ్ళు. రమణ మహర్షిను, సాయిబాబాను, అక్కలకోట మహారాజును, వెంకటేశ్వర స్వామిను, రకరకాలుగా ఉన్నారు అవధూతలు. అలా జీవించినటువంటి మహాత్ములు వాళ్ళు కాలం చేసేసినాక, శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయినాక, వాళ్ళ పేర్లు పెట్టుకొని, వాళ్ళ పేర్లు తీసుకొని, వాళ్ళని దేవుళ్ళుగా పెట్టుకొని, వాళ్ళ ద్వారా మతాలు, మార్గాలు, విధానాలు, సాధనా పద్ధతులు వీళ్ళు సొంతంగా తయారు చేసి బొమ్మ వాళ్ళకి చూపించి, ఇప్పుడు సాయిబాబాకి తల్లిదండ్రులు ఉన్నారు, మేము కనుక్కున్నాము. 60 ఏళ్ల పాటు మీరు జాగ్రత్తగా ఆలోచించండి, 60 సంవత్సరాల పాటు అసలు షిరిడి సాయిబాబా ఎవరడిగినా తన జీవన రహస్యాలు చెప్పలేదు ఎవరికి. ఏంటి 60 సంవత్సరాలు తనతో మసీదులో, ఆ ద్వారకామయ్యలో తన పక్కన తనతో కబుర్లు చెబుతూ పడుకున్న వాళ్ళకే చెప్పలేదు. శ్యామ ఆయనతోనే పడుకునేవాడు, మహల్ సభత్ ఆయనతోనే పడుకునేవాడు, తాత్య ఆయనతోనే పడుకునేవాడు, అబ్దుల్ ఆయన దగ్గరే ఉండేవాడు. అత్యంత సన్నిహితులైనటువంటి ఎంతో మందికి చెప్పలేదు. ఆయనకి ఎంతో క్లోజ్ గా ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అడిగారు వాళ్ళు, ఎవరికి చెప్పలేదు. ఎన్నిసార్లు అడిగారు, ఎవరికి చెప్పలేదు. అసలు ఆ విషయాలు జోలికి ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు నిజంగా సాయిబాబాని అనుసరించి పూజించేటువంటి వాళ్ళు ఎవరైనా ఆయన చెప్పని రహస్యాన్ని మేము కనుక్కున్నామండి, ఆయన ఎందుకు చెప్పలేదు? మనుషులందరూ కలిసిమెలిసి ఉండండి అని చెప్పలేదు. ఏముంది అందులో పెద్ద విశేషం? ఆయన ఎవరికో పుట్టి ఉండొచ్చు, ఏముంది అందులో? ఆయన తల్లిదండ్రులు ఉండి ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు, ఆయన గురువులు ఉండి ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. అందులో విశేషమైన రెండే ఉంటాయి, అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. కానీ ఆయన్ని నమ్మటం అంటే అర్థం ఏంటి? ఆయన్ని అనుసరించడం అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పిన దాన్ని పాటించడం. నేను అసలు నా తల్లిదండ్రులు ఎవరో చెప్పను, నా కులగోత్రాలు ఏంటో చెప్పను. ఎందుకనంటే మీరు నన్ను కులానికో మతానికో జాతికో కట్టేస్తారు, నేను అన్ని మతాలు కలిపేయాలనుకుంటున్నాను. నాది ఆధ్యాత్మికత, అందరూ ఒకటే అనే తత్వం నాది, సబ్కా మాలిక్ కేక్ అనేటువంటి సూత్రం నాది. మొత్తం అనంత ఆత్మశక్తి, దివ్యశక్తి ఒకటే. ఆయన స్పష్టంగా తన నోటితో చెప్పారు. ఒక భక్తుడు అడుగుతున్నప్పుడు ఆయన విషయం చెప్పారు. ఆ భక్తుడికి చెప్పారు, అయ్యా నీ నామము రూపము తీసివేస్తే నీలోనే కాక సమస్త జీవరాశిలోనూ యావత్ విశ్వము ఆవరించి ఉన్న దివ్యాత్మశక్తిని నేనే అని ఆయన నోటితో స్పష్టంగా చెప్పారు. అది ఆయన చరిత్రలో ఉంటది. ఇంకెంతకంటే ఆత్మశక్తి, దివ్యశక్తి ఎవరు చెబుతారు? దాన్నే రమణ మహర్షి కొన్ని వేల సార్లు చెప్పారు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును అని. దాన్నే ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ మొత్తం నాయన మీరందరూ అనంత ఆత్మశక్తి స్వరూపులే, అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి తెలుసుకోండి అని చెబుతున్నాయి. వాళ్ళు మేము తెలుసుకున్నామయ్యా అని చెబుతున్నారు. కాబట్టి మీరు కొట్టుకోబాకుండా ఉన్నది ఒకటే ఆత్మశక్తి అని చెప్పారు ఆయన. కాబట్టి మీరు నన్ను మీ అజ్ఞానంతో ఏదో ఒక మతానికి కట్టేస్తారు కనుక నాకు తల్లిదండ్రులు ఎవరో నేను చెప్పను, నా కులగోత్రాలు చెప్పను, నా పుట్టుపూర్వోత్తరాలు చెప్పను అన్నారు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాని గురించి మనకి చర్చ ఎందుకు? అసలు చర్చ ఏంటి? ఆయన నమ్మటం అంటే ఆయన చెప్పిన దాన్ని పాటించటం. లేదండి నేను కనుక్కున్నాను, ఆయన కులగోత్రాలు రహస్యాలన్నీ నాకు తెలుసండి, నాకు అందించబడ్డాయండి అని ఆయన కాలం తర్వాత, ఆయన సమాధి అయిపోయినాక ఎవరికాళ్ళు వచ్చేసి ఇష్టం వచ్చిన పుస్తకాలు రాసి ఇంతకీ ఆయన సిద్ధాంతాన్ని, ఆయన తత్వాన్ని భ్రష్టు పట్టించారు. అది కదా ప్రాబ్లం ఇక్కడ. అయితే ఆయన తెచ్చి ఒక హిందువును చేస్తున్నారు, లేదా ఒక ముస్లిం అని తిడుతున్నారు, ఏదో ఒకటి సంథింగ్ ఏటో ఒకటి కట్టేస్తున్నారు తీసుకెళ్ళి. ఆయన అన్నారు నేను హిందువుని కాదు, నేను ముస్లింని కాదు, నేను మనిషిని. ఆయన అడిగారు, మనిషిని కూడా కాదు, ఆయన అడిగారు. నిజంగా జరిగింది, ఆయన చరిత్రలో ఉంది. మళ్ళీ అది కూడా తెలుసుకోండి. నేను ఇప్పుడు ఆయన సమర్థిస్తున్నాను అనుకోలేకుండా, సమర్థించడానికి ఆయన ఎక్కడున్నారు? ఆయన ఎప్పుడూ శరీరం వదిలేశారు. అనంత దివ్యాత్మశక్తిని నేనే అన్నారు. ఇంకా ఆధ్యాత్మిక చదువులోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆయన బోధ. ఆయన వెళ్ళి అనంతత్వంలో కూర్చుండిపోయారు. నేను ఇప్పుడు ఎవరిని సమర్థిస్తాను? నేను ఎవరిని సమర్థించను. నాదంతా వ్యక్తిగతం.
నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు చదువుకో, నీ సంపూర్ణత్వాన్ని తెలుసుకో. ఆధ్యాత్మికత, వ్యక్తిగత చదువు, నా పని అదే, నేను అదే చేస్తున్నా. అది వినేవాళ్ళకి అది చెబుతా. నన్ను తీసుకెళ్ళి మళ్ళీ ఒక దేవుడికో, ఒక మతానికో, ఒక మార్గానికో, ఒక విధానానికో, ఒక పద్ధతికో కట్టేయకండి దయించి, మీ పాదాలకు నమస్కారం. అలా నేను దేనికి వ్యతిరేకం కాదు, ఎందుకంటే అవన్నీ దాటుకుంటా వస్తేనే ఇక్కడ దాకా రాగలం. సగుణంతో సాకారంతో సాగినాకే ప్రయాణం నిర్గుణంలోకి నిరాకారంలోకి వస్తుంది ఎవరికైనా అంతే. సాయిబాబా వారిని ఒక సందర్భంలో కోర్టు వారు ప్రశ్నించినటువంటిది ఆయన జీవిత చరిత్రలో ఉంటుంది. ధూలియా కోర్టులో ఇప్పుడు కూడా ఉన్నాయని రాశారు ఆ పుస్తకంలో. నువ్వు వెళ్ళి చూసావని నన్ను అడగబాకండి, నేను అసలు మీకు ఏది చదువుతున్నా అది పుస్తకాల ఆధారమే. ఈవెన్ ఆధ్యాత్మిక చదువైన ఆత్మజ్ఞాన గ్రంథాలు మహాత్ములు అందించిన వాటి ఆధారంగానే చదువుతున్నాను. అన్నిటికీ ఆధారం పుస్తకాలు, లేదా ఆ పుస్తకాల నుంచి ఇతర మహాత్ములు చెప్పిన ఉపన్యాసాలు అంతే. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. అయినా సోదరుడు కొంచెం సాయిబాబా గురించి చెప్పమన్నారు, ఇలా విమర్శలు వస్తున్నాయని చెప్పమన్నారు కాబట్టి చెబుతున్నా. సాయిబాబా మీద విమర్శలు రావడానికి కారణం సాయిబాబా వారు కాదు, ఆయన ఉన్నప్పుడు రాలేదు, ఆయన తర్వాత కాలంలో కూడా రాలేదు, ఈ మధ్య మొదలైనవి. ఎందుకు మొదలైనవి అంటే ఆయన పేరు తీసుకొని అనేక మంది గురువులు అయిపోయారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా సాయిబాబా చరిత్రలను రాసేశారు, సాయిబాబా పుస్తకాలు రాసేస్తున్నారు, సాయిబాబాని ప్రచారం చేసేస్తున్నారు. ఇప్పుడు సాయిబాబా వచ్చి అడగడుగా, ఏమయ్యా నాకు తల్లిదండ్రులను ఎందుకు పెట్టారు, నేను చెప్పానా, నా గురువులను ఎందుకు పెట్టారు, ఈ కొత్త కొత్త ఎందుకు సృష్టించారని సాయిబాబా అడగడుగా. అడుగుతాడు ఆయన, లేడుగా. ఆయన అనంత ఆత్మశక్తి స్వరూపంగా ఉన్నాడు. ఇప్పుడు బోల్డ్ మంది కృష్ణుడినో రాముడినో ఇతర మతస్థులు తిడతారు, కృష్ణుడు రాముడు వెళ్ళి వాళ్ళని అడుగుతున్నాడా? అలాగే లేదా వాళ్ళ యేసుక్రీస్తుని బోల్డ్ మంది తిడతా ఉంటారు, లేదా మహమ్మద్ ప్రవక్తని తిడతారు, లేదా గురునానక్ని తిడతారు, లేదా ఇంకో మతంలో మహావీరుణ్ణి తిడతారు. ఎవరిని తిట్టినా ఆ దేవుళ్ళు వచ్చి వాళ్ళని అడుగుతున్నారా, ఏమయ్యా మీరు నన్ను ఎందుకు తిడుతున్నారు? ఎందుకని వాళ్ళు అనంత ఆత్మశక్తిలో లయమైపోయి విశ్వశక్తిగా వ్యాపించున్నారు. మీరు కావాలంటే దైవభావంతో, గురుభావంతో, ఆకారంలో, సాకారంలో, సగుణంలో ఆరాధించుకోండి. వాళ్ళ బోధలు చదువుకోండి. ఎప్పుడు బోధలవి? వాళ్ళున్న కాలంలో బోధలవి. అది మర్చిపోబాకండి. ఇప్పటికి బోధలుగా ఈ పనికి వస్తాయా రావంటే వాటిని రిఫైన్ చేసుకొని ఈ రోజు నీకేమవసరమో అందులో అంతే తీసుకో. అప్పుడున్న మనుషులకి చెప్పారు వాళ్ళు, అప్పుడున్న సమస్యకి చెప్పారు, అప్పుడు తన ఎదురుగుండా ఉన్న వాడితో చెప్పారు, వాడు అడిగిన దానికి ఆన్సర్ చెప్పారు, వాడి బాధకి సొల్యూషన్ చెప్పారు, వాడి తప్పుకి బోధ చేశారు. ఇప్పుడు అది ఎలా అప్లై అవుద్ది అనేది నువ్వు మోడిఫై చేసి తీసుకోవాలి దాన్ని ఇప్పటి దేశకాల పరిస్థితులు. అందుకని సాయిబాబా మీద కాదు కదా, అసలు ఎవరి మీద నిందలేబాకండి. సాయిబాబా మీద వద్దు, యేసుక్రీస్తు మీద వద్దు, మహమ్మద్ ప్రవక్త మీద వద్దు, మహావీరుడి మీద వద్దు, గురునానక్ మీద వద్దు, ఇలా ఎంతో మంది ఉన్నారు. ఎవరి మీద, ఏ దేవుడి మీద వద్దు, రాముడి మీద వద్దు, కృష్ణుడి మీద వద్దు, ఏ దేవుడి మీద వద్దు. ఎందుకనంటే వాళ్ళు అవతారాలు చాలించి వెళ్ళిపోయారు, అనంత ఆత్మశక్తిగా సర్వవ్యాపకతలో మిగిలిపోయారు. మొత్తం మానవ జాతి వాళ్ళదే, మొత్తం విశ్వశక్తి వాళ్లే, మొత్తం విశ్వమంతా వారిదే. వాళ్ళు ఎవరిని విభేదించరు, విరోధించరు. మనం ఊరికనే ఏమండి మీది మా పార్టీ, మీది మా పార్టీ మనం అనుకోవచ్చు. వాళ్ళకే పార్టీ లేదు, మొత్తం మానవ జాతి అంతా వాళ్ళ పార్టీనే, మొత్తం విశ్వం అంతా వాళ్ళ పార్టీనే. ఎందుకని అనంత ఆత్మశక్తిలో లయమైపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పరిమిత సాకారంలో లేరు, పరిమిత శరీరంలో లేరు. అప్పుడు ఉన్నప్పుడు కూడా అపరిమిత భావంలోనే ఉన్నారు. అదే రమణ మహర్షి చెప్పింది, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును. అదే చెప్పింది. అదే షిరిడి సాయిబాబా వారు చెప్పింది, నీ నామము నీ రూపము తీసివేస్తే నీలోనే గాక సమస్త జీవరాశిలోనూ వ్యాపించి ఉన్నటువంటి దివ్యాత్మ శక్తిని నేనే. ఎంత స్పష్టంగా ఉన్నాయండి. శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది అదేగా భగవద్గీత మొత్తం. నాయన ఆత్మస్వరూపం నేనే, సృష్టి అంతా నాలోనే ఉద్భవించి నాలోనే లయించుచున్నది. ఎంత ఎంత చక్కగా ఉన్నాయండి ఇందులో. ఇంకా అసలు ఇది విమర్శించడానికి ఏముందండి? సృష్టి అంతా ఆయనలోనే పుట్టి ఆయనలోనే ఉద్భవించి ఆయనలోనే లయిస్తుంటే, కాదు మా దేవుడు వేరు మేము వేరు అనడానికి ఎక్కడ విభేదం ఉంది? అది నీ బుద్ధిలో ప్రాబ్లం, నీ గుణంలో ప్రాబ్లం, నీలో రాక్షసత్వం. అది ఎంత రాక్షసత్వం అంటే దేవుళ్ళని కూడా ఎక్కిరిస్తావు, దేవతలను కూడా ఎక్కిరిస్తావు, మతాలను కూడా ఎక్కిరిస్తావు, పక్క మతాల మీద రాళ్ళేస్తావు. రాక్షసత్వం అది, క్రూరత్వం అది. మనకెందుకు అంత క్రూరత్వం? మన మానవులు హాయిగా ఉందాం, మన జంతు ప్రవృత్తి కాదు మనదే. మనం శుభ్రంగా అర్థం చేసుకుంటే ముందుకు వెళ్ళిపోదాం. సగుణంలో ఉంటే, సాకారంలో ఉంటే వెళ్ళండి, మతంలో ఉంటే వెళ్ళండి, గురువులతో ఉంటే వెళ్ళండి, సాధన విధానాలతో వెళ్ళండి, మీ గ్రంథాలతో వెళ్ళండి, తప్పే ఉంది.
కానీ అన్నీ నాలాంటివి అనుకుంటూ వెళ్ళండి, ఎవరిని విమర్శించకండి, ఆటోమేటిక్గా నిరాకారానికి వచ్చేస్తారు, అనంత ఆత్మతత్వానికి వస్తారు. ఇప్పుడు సాయిబాబా వారి టాపిక్ వచ్చింది కాబట్టి అది కూడా అడిగారు ఆయన్ని. ఒక దొంగ ఎక్కడో పోలీసులకు దొరికాడు, ఆ దొంగ దగ్గర 3 నగలు ఉన్నాయి, బంగారు నగలు. పట్టుకున్నారు దొంగని పోలీసులు, పట్టుకొని ఈ నగలు నీకు ఎక్కడవి అని అడిగారట. అతను అన్నాడు, నాకు షిరిడి సాయిబాబా వారు ఇచ్చారు ఈ నగలన్నీ అన్నాడు. పట్టుకుంది ఎక్కడో, అతను అహ్మద్నగర్లోనే ఎక్కడో పట్టుకున్నారు. షిరిడి ఉండేది వేరే చోట. షిరిడి నుంచి అసలు సాయిబాబా ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు, వచ్చిన కాడి నుంచి శరీరం వదిలే వరకు అక్కడే ఉన్నారు. సుమారు 60 ఏళ్ళ లెక్క కట్టుకుందాం అన్నాగా నేను, అది సుమారు లెక్క. అది కూడా పుస్తకాల ఆధారంగానే, ఇందులో అద్భుతాలు మహిమలు ఏమీ లేవు. అసలు అద్భుతాలు మహిమలు అన్నోళ్ళని నమ్మబాకండి మీరు, అక్కడే ఇదంతా మొత్తం నాశనం అయిపోతుంది. భక్తితత్వం కానీ, దైవతత్వం కానీ, మతతత్వం కానీ, మార్గతత్వం కానీ, ఆధ్యాత్మికత కానీ, సాధనా విధానాలు కానీ మొత్తం ఈ మహిమల మాయలోళ్ళే నాశనం చేసి పారేసి ప్రజలకు అర్థం కాకుండా చేస్తున్నారు, సర్వనాశనం చేసేస్తున్నారు. అటు జోలికి వెళ్ళకుండా ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోండి. ఇప్పుడు 60 ఏళ్ళు ఒక మనిషి అక్కడ బతికితే అది ఎంత సహజత్వం అండి. ఇప్పుడు షిరిడి సాయిబాబా వారు అని ఆయన 60 ఏళ్ళు అక్కడే ఉన్నారు. 60కి ఎక్కువ తక్కువ కొంచెం ఊహాత్మకంగా చెబుతున్నాం, ఎందుకంటే ఆయన వయసు ఎవరికి తెలియదు. అది ఒక 60 ఏళ్ళు మనలాగే మామూలుగానే ఉన్నారు కదా అక్కడ. అలాగే సుమారుగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు రమణ మహర్షి అక్కడే ఉన్నారు. అలా ఎవరైనా కళ్ళ ముందు ఉన్నారు, వాళ్ళని చూసిన మనుషులు ఉన్నారు. అతి దగ్గర కాలం ఇది మనకి. అలాగే భూమి మీదకి వచ్చిన అందరూ ఉన్నారు, క్రీస్తు ఉన్నారు, మహమ్మద్ ప్రవక్త ఉన్నారు, రాముడు ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు, మనలాగానే ఉన్నారు. 60-70 ఏళ్ల పాటు ఉన్నారు వాళ్ళు ఇక్కడ. వాస్తవికతను సహజంగా తీసుకోండి. వాళ్ళకెందుకు మహిమలు అంటకట్టి, మాయలు అంటకట్టి, అద్భుతాలు చేసి వాళ్ళని ఆకాశంలో పెట్టి మళ్ళీ పక్క వాళ్ళతో తిట్టించి మీ మతం గొప్పదే నా మతం గొప్పదని ఇవన్నీ మీరు చేస్తుందే ఈ పెంటంతా. మీరు ఎక్కడ అద్భుతాలు మహిమలు మాయలు అద్దుతారో అక్కడ పక్క మతం వాళ్ళు వచ్చి బూతులు తిట్టడం మొదలు పెట్టారు. నీ దేవుడు గొప్పండి, నా దేవుడు గొప్ప కదా అని. వాళ్ళేమో మనలాగే సహజ సామాన్యంగా బతికారు, అన్నం తిన్నారు, నిద్రపోయారు, కాలకృత్యాలు తీర్చుకున్నారు, చక్కగా భిక్షాటం చేసుకున్నారు, తెచ్చుకు తిన్నారు, ప్రజలకు 4 మంచి మాటలు చెప్పారు. మాకు డబ్బుతో అవసరం లేదన్నారు, కీర్తితో అవసరం లేదన్నారు, సుఖాలతో అవసరం లేదన్నారు, భోగాలతో అవసరం లేదన్నారు. అసలు మేము ఏదుంటే అది పిచ్చి బట్టలు కట్టుకొని బికారుల్లో బతుకుతామన్నారు. అలా బతికి చూపించారు. అలా బతికి కూడా నిరంతరం మంచినే బోధించి చూపించారు, మంచిగా బతకమని చూపించారు. అందుకని దేవుళ్ళని పూజిస్తున్నాం. దానికి ఎందుకు ఆ సామాన్యతను తీసుకెళ్లి అసామాన్యతగా మార్చేసి అద్భుతాలు సృష్టించేసి ఏంటి మీకు డబ్బులు కావాలి, ఇప్పుడు అది మీ గొడవ. మీరు అలా చిరిగిపోయిన బట్టలు కట్టుకోలేరు, ఆ చెట్ల కింద పడుకోలేరు, మీకు ఏసీ రూములు కావాలి, ఏసీ కార్లు కావాలి, ఏసీ ఫ్లైట్లు కావాలి, విమానాల్లో తిరగాలి, పెద్ద పెద్ద వేల ఎకరాల్లో ఆశ్రమాలు కట్టాలి, మీకు పెద్ద పెద్ద జన సమూహాలు మీ వెనక ఫాలో అవ్వాలి, పెద్ద పెద్ద మీ బొమ్మలు కటౌట్లు పెట్టాలి, మిమ్మల్నే ప్రచారం చేయాలి, యాడ్స్ ఇచ్చుకోవాలి, ప్రపంచం మొత్తం డిజిటల్ టెక్నాలజీలో మీరు మునిగిపోవాలి అంటే మీకు డబ్బులు కావాలి. దానికి అదిగా సాయిబాబానో రమణ మహర్షినో ఇంకో దేవుడు ఇంకో మతం వాడుకోవాలి. ప్రజలందరినీ గొర్రెలను చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. ఇంతగా ఈ దేవుళ్ళ పేర్లు వాడుకొని ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ దేవుళ్ళని నాశనం చేస్తున్నారు, వాళ్ళ సిద్ధాంతాలను నాశనం చేస్తున్నారు, మీరు వాళ్ళ పద్ధతులను నాశనం చేస్తున్నారు. ఆ మతాల విధానాలు మానవాళి మేలు కోసం మహాత్ములైనటువంటి వాళ్ళు తయారు చేసిన, మానవాళికి మేలు చేద్దామని తయారు చేసినటువంటి మత మార్గాలు, విధానాలు, సాధనా పద్ధతులు, భక్తి పద్ధతులు, కర్మయోగాలు, భక్తి యోగాలు, ధ్యాన యోగాలు, అనేక రకాలైనటువంటి సాధనా విధానాలు, పద్ధతులు, దైవీ మార్గాలు, ఆధ్యాత్మికతని భ్రష్టు పట్టించేస్తున్నారు మీ డబ్బుల కోసం, మీ కీర్తి ప్రతిష్టల కోసం, మీకు గుంపులు కావాలని. ఎంత దారుణం అండి. మరి ఏమైపోతారు మీరు అందరూ అంటే ఎవరు? అందరూ ఈ మోసాలు చేసేవాళ్ళు. మంచోళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేశారని చెబుతున్నాగా. మంచోళ్ళు ఎప్పటికీ సామరస్యతతో వెళ్ళిపోతారని చెబుతున్నాగా. మంచోళ్ళు ఎక్కువ ఉండబట్టే ఇంకా మనం ప్రపంచంలో హాయిగా బతుకుతున్నాం. ఈ గొడవలు పడేవాళ్ళు సన్నాసులు తక్కువ మందే ఉన్నారు, అందరూ మంచోళ్ళే ఉన్నారు. అందుకే మత సామరస్యాలు ఉన్నాయి. ఒక ఊళ్ళో ఉన్నామంటే అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ఒక సందులో అన్ని మతాల వాళ్ళు ఇల్లు కట్టుకుని పక్క పక్కనే బతుకుతున్నారు. ఏదో ఈ సన్నాసులు అందరూ సోషల్ మీడియాలో పడి కొట్టుకు సస్తా ఉంటారు. అది వాళ్ళ గొడవ వాళ్ళదే, దేని వాళ్ళు దానికి ఉంటారు ఎప్పుడు. కాకపోతే అలా ప్రజల్ని తప్పుదో పట్టించకండి, మీరు నరకానికి పోతారు. ఎందుకంటే దైవద్రోహం ఇది, దైవద్రోహం చేస్తున్నారు మీరు. దైవద్రోహం చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే మనిషి తన నిర్గుణతత్వం నుంచి, తన శరీర భావం నుంచి తన అనంతత్వాన్ని తెలుసుకోవాలి. అక్కడ దాకా వెళ్ళలేమట్ల మనుషుల్ని మీరు దయించి వెళ్ళలేమండి. వాళ్ళని వాళ్ళ గురించి వాళ్ళని తెలుసుకునే ఉండే, వాళ్ళ యొక్క అనంతత్వాన్ని, ఏకత్వాన్ని తెలుసుకునే ఉండే.
పైగా మళ్ళీ ఎంతో కష్టపడే ఒక షిరిడి సాయిబాబా కావచ్చు, ఒక రమణ మహర్షి కావచ్చు, ఇలాంటి మహనీయులు ఎంతమంది అయినా 60-70 ఏళ్ల పాటు కష్టపడి నిరాడంబర జీవితాన్ని జీవించి ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి తమ జీవితాన్ని చూపించి మహాత్ములు మహనీయులని పేరులు తెచ్చుకుంటే, గురువులని మహానుభావులని దేవుళ్ళని పేరు తెచ్చుకొని ఆరాధింపబడితే దాన్ని మళ్ళీ మనం వెళ్ళి మనం దాన్ని నాశనం చేసేస్తున్నాం. పక్క వాళ్ళతో ఈ దేవుళ్ళని తిట్టిచ్చేస్తున్నాం, మనకు నచ్చినట్టుగా ఈ దేవుళ్ళని మలిచేస్తున్నాం, మనమే కొత్త సాధనా మార్గాలు పెట్టేస్తున్నాం. అసలు ఆయన కదా పెట్టాలి సాధనా మార్గం, ఆయన చెప్పింది కదా మనం అనుసరించాలి. అందరి దేవుడు ఒక్కడే అంటే నువ్వు అందరి దేవుడు ఒక్కడే అని చెప్పాలి అంతే. మళ్ళీ ఈ దేవుడు గొప్పని, ఈ దేవుడు అందరి దేవుడు గొప్ప ఒకటే అన్నాడు కాబట్టి ఈ దేవుడే గొప్పని ఈయనే అందరికీ దేవుడు ఏంటట. అలానే ఆయన తక్కువ చేయమంటలే నేను. వితండవాదాలు తేవద్దు ప్రజల్లో. ప్రజలందరూ సహోదర భావంతో సమానత్వంతో జీవించడమే ఆధ్యాత్మికత. దాన్ని నేర్పండి. బాబా వారిని అడిగారు, చెప్పాక ఇందాక దొంగను పట్టుకున్నారు పోలీసులు, బంగారం దొరికింది ఎక్కడో, అది ఈ బంగారం నాకు సాయిబాబా వారు ఇచ్చారని చెప్పాడు. వెంటనే కోర్టులు ఏముంది, పోలీసులు కోర్టులు సాయిబాబా వారికి షిరిడీకి సమన్లు వచ్చేసినాయి. మీరు పలానా అహ్మదాబాద్లో పలానా కోర్టుకు వచ్చేయండి, ఆ ధూలియా కోర్టు ఏదో అది పుస్తకంలో ఉన్నదే చెబుతున్నా నేను, వచ్చేయండి మేము ఇక్కడ మీకు సాక్ష్యం చెప్పాలన్నారు. అసలు సాయిబాబాకి సంబంధం లేదు అది. అయితే అప్పటికే సాయిబాబా వారికి కొంతమంది ఆయన చుట్టూ ఉండేవాళ్ళు, భక్తులు శిష్యులు లేకపోతే ఆయన అనుచరులు, ఆయన పద్ధతులు నచ్చిన వాళ్ళు ఆయనతో చాలా మంది ఉన్నారు. రోజు ఆయన దర్శనం కోసం ఎంతో మంది వస్తున్నారు, వెళ్తున్నారు, ఆయన చూస్తున్నారు, ఆయన ఏదో 4 మంచి మాటలు చెబుతున్నారు. రోజువారీ జీవితం అలా సాగుతుంది. వాళ్ళందరూ కలిపి కోర్టుకు ఒక అప్పీల్ పెట్టుకున్నారు. అయ్యా ఈయన్ని మేము గౌరవంగా చూస్తాం, ఇక్కడ ఈయన సామాన్యంగా మామూలు మనిషిలాగే ఈయనకి ఇలా సమన్లు పంపడం సమంజసం కాదు. ఎందుకనంటే అసలు ఈయన ఊరు వదిలిపెట్టి వెళ్ళలేదు ఎప్పుడు. ఈయన ఎవరికి దొంగలకి నగలివ్వడం అయ్యండి, ఆయన అసలు భిక్షకుడు. ఆయన 5 ఏళ్లలో భిక్ష తీసుకుంటారు, అసలు ఆయన దగ్గర డబ్బులే ఉండవు. ఇదంతా ఏదో తప్పు. ఒకవేళ కాదు విచారణ చేయాలి అనుకుంటే దయించి మీ కోర్టు నుంచి ఒక మనిషిని షిరిడీకి పంపండి అని అప్పుడున్న చట్ట ప్రకారంగా అప్పీల్ చేసుకున్నారు వాళ్ళు. అయితే అక్కడి నుంచి కోర్టు వారు షిరిడీకి మనుషుల్ని పంపారు, వెళ్ళి సాయిబాబాని ఆయన్ని విచారించుకురండి అని. ఆ విచారించడానికి వచ్చిన వాళ్ళు అడిగిన విషయాలు సాయిబాబా వారి చరిత్రలో ప్రింట్ అయి ఉన్నాయి. ఏమని అడిగారు, ఏమని ప్రింట్ అయి ఉన్నాయి అంటే, వారు ఫస్ట్ అడిగారు, మన్నైనా అలాగే అడుగుతారు కోర్టులోకి వెళ్తే, మీ పేరేంటి అని. అంటే ఆయన చెప్పారు, ఇక్కడ వాళ్ళందరూ నన్ను సాయిబాబా అని పిలుస్తారు అన్నారు. ఆయన పేరు చెప్పలేదు, మీరు గమనించి చదువుకోండి వెళ్ళి. నేను సాయిబాబానే అసలు ఆయన అనలేదు, ఆయనకి పేరే లేదు. ఆయన్ని సాయిబాబా అని మహల్సాపతి అని ఆయన పిలిచాడు ఆ ఊళ్ళో. అదే పేరు కంటిన్యూ అయిపోయింది అంతే. నన్ను సాయిబాబా అని పిలుస్తారు అన్నారు. రైట్, దాన్నే నోట్ చేసుకున్నారు. మీ వయసు ఎంత అన్నారు. 1,00,000 సంవత్సరములు అని చెప్పారు. అయ్యా నిజం చెప్పండి అన్నారు. నేను అసలు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు అన్నారు ఆయన. అంతే రాసుకున్నారు 1,00,000 సంవత్సరం. మీ కులం ఏంటంటే, మీ జాతి కులం ఏంటి, హిందువా ముస్లిమా, మీ కులం ఏంటి అని అడిగారు. పర్వర్దిగార్ అంటే నాది దైవ కులము అని చెప్పారు ఆయన. అవును, మంద కూడా దైవ కులమే మీరు నిజంగా అయితే. ఎందుకో తెలిసి మనం దేవుళ్ళని పట్టుకునే వెళ్తాం. మన ఆత్మకులం. ఆధ్యాత్మికతలో నీ కులం ఏంటి, నీ జాతి ఏంటంటే ఏం చెప్పాలి మనం? ఆత్మకులం మంది. ఎందుకంటే దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. లేదా శక్తి కులం, శక్తి జాతి మంది, అనంత ఆత్మశక్తి జాతి మంది. మనకు అలా చెప్పే ధైర్యం లేదు, దమ్ము లేదు. ఆయనకు ఉంది, నాది దైవ కులం అని చెప్పారు. ఎందుకని, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడననే దైవత్వ భావన ఆయనలో ఉంది కనుక. లేకపోతే కోర్టు వాళ్ళకి ఎవరైనా అలా చెబుతారు, అంత ధైర్యం దమ్ము ఉంటుందా మామూలు మనిషికి? అంటే వాళ్ళు మళ్ళీ అడిగారు, అయ్యా నిజం చెప్పండి అని. నేను నిజమే చెబుతున్నాను. సరే మీ మతం ఏంటి అన్నారు. కబీరు మతం అన్నారు. ఎంత అద్భుతంగా చెప్పారంటే, కబీరు సేమ్ హిందువా ముస్లిం ఎవరికి తెలియదు, ఎవరికి పుట్టాడో తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, ఆయన జన్మ వృత్తాంతం తెలియదు. అందుకని అది కబీరు మతం అన్నారు. నీ మతం ఏంటంటే కబీరు మతం. కబీరు లాగానే నా జన్మ వృత్తాంతం ఎవరికి తెలియదు, లేదు, వద్దో లేదో మనకు తెలియదు, ఆయన చెప్పలేదు. ఆయన చెప్పనప్పుడు గౌరవించి ఊరుకోవటం కదా దైవత్వాన్ని గౌరవించటం అంటే. నువ్వు చెప్పకపోయినా నేను కనుక్కుంటాననేది మహదహంకారం, తప్పుదోవలకు పట్టించటం కదా ప్రజల్ని. ఆయన ఎక్కడున్నారో, ఆయన ఏం చెప్పారో ఆ దోవలో నడిపిస్తేనే కదా ఆయన అనుకున్న సామరస్యం వస్తుంది. ఇంకెవరిష్టాలు వాళ్ళే. మనమేమంటాం, మనుషుల్ని ఏమనలేము. ఎందుకంటే ఇది రాక్షస జాతి కూడా ఉంటుంది మనుషుల్లో కలిసిపోయి.
ఇంకెవరిష్టం వాళ్ళది. ఆయన కబీరు మతము నాది అని చెప్పారు. దానికి కారణం చెప్పాక ఇప్పుడు మీకు కబీరుకి కులగోత్రాలు పుట్టుకలు తల్లిదండ్రులు తెలియదు. సేమ్ ఈయన కూడా అంతే, నాది కూడా అంతే అని ఆయన ఉద్దేశం. అంటే మనం గ్రహించడానికి, మళ్ళీ ఇది నా ఉద్దేశం, ఇందులో మీ ఉద్దేశాలు మీరు తీసుకోవచ్చు. నేను ఇలా మంచి ఉద్దేశాలు తీసుకున్నా, అక్కడ ఉన్నాయి అయ్యే తెలుగు, అదే తెలుగులోనే ఉంది, అది నాది కబీరు మతం అని చెప్పారు. ఇంక ఏం చేయాలి? చుట్టూ ఉన్న వాళ్ళకి వయసు అడిగితే లక్షల సంవత్సరాలు, పేరేంటంటే పేరు లేదు సాయిబాబా అని ఇక్కడ వాళ్ళు పిలుస్తున్నారని చెప్పారు. కులం ఏంటంటే దైవ కులము. అయ్యా నిజం చెప్పండి అంటున్నారు ప్రతిసారి. అసలు నేను అబద్ధం ఎప్పుడూ చెప్పలేదు అంటున్నారు ఆయన. అబద్ధం అసలు చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం లేదు, నేను సత్యము తప్ప నా నోటి నుంచి ఇంకోటి పలకన అన్నారు. ఎందుకని? అనంత ఆత్మతత్వము ఎరుకలో ఉన్న వాళ్ళకి, శరీర భ్రాంతిలో ఉన్నవాడు, కోరికలు ఉన్నవాడు తప్పు చెబుతాడు. కానీ నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి, దివ్యాత్మశక్తిని నేనే, ప్రతి మనిషిలో ఉన్న శక్తి స్వరూపం నేనే అనేటువంటి అనంత ఆత్మశక్తి ఎరుక కలిగిన వాళ్ళకి అసత్యం ఎందుకు వస్తుంది? అసలు సత్యమే వస్తుంది. అదే కదా రమణ మహర్షి రోజు చెప్పారు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి, నిన్ను నువ్వు తెలుసుకొని. నిన్ను నువ్వు తెలుసుకుంటేనే నువ్వు మొత్తం తెలుసుకున్నట్టే. మాలాంటి వాళ్ళు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు రమణ భగవానుడు. దాన్నే ఆయనే చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు కోర్టు వాళ్ళకు బుర్రపోయింది. అయ్యా ఇతనికి నగలు మీరు ఇచ్చారా అని అడిగారు. అందరికీ అన్నీ ఇచ్చేది నేనేం చెప్పాడు ఆయన. అనంత ఆత్మశక్తి స్వరూపమే సృష్టి అంతా సమస్తము వ్యాపించి ఉన్నది. ఒకళ్ళు పొందారన్నా, ఒకళ్ళు తీసుకున్నారన్నా, ఒకళ్ళు ఏది జరిగినా చర్యలన్నీ, క్రియాత్మక చర్యలన్నీ ఆత్మశక్తిలోనే జరిగేది. అందరికీ అన్నీ ఇచ్చేది నేనే అన్నారు ఆయన. అయ్యా ఇది ఆ విషయం కాదు, మీరు దైవత్వ భావంలో ఎక్కడో ఉన్నత స్థితిలో మాట్లాడుతున్నారు, ఇది కోర్టుకు సంబంధించిన విషయము. ఈ వ్యక్తి నేరారోపణలో ఉన్నాడు, కోర్టు వాళ్ళకి మీ భాష అర్థం కాదు, మీరు ఒక మానవ మాతృడిగా ఉన్న సత్యాన్ని ఉన్నట్టు చెప్పాలి. మాకు కొంచెం చెప్పండి, అసలు ఈ వ్యక్తి మీకు తెలుసో తెలీదా, మీరు ఇచ్చారా లేదా, అసలు ఇదంతా మీరు తెలియకపోతే కోర్టు గందరగోళం అయిపోద్దని అక్కడ వాళ్ళకి బాబా వారు చెబుతున్న స్థాయి స్థితి అర్థమైంది పాపం వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే ఆయన గురించి తెలిసే వచ్చారు, అప్పటికే ఆయన దైవ స్వరూపంగా పూజింపబడుతున్నారు. ఆ అప్పీల్ మీదే కదా కోర్టు ఇక్కడికి పంపింది. కాబట్టి వాళ్ళు బాబావారిని తప్పుగా భావించుకోవాలి. కానీ విషయం కావాలి, కోర్టు రూల్స్ అవి, చట్టాలు అవి, అది చెప్పారు. అప్పుడు ఆయన ఇసుక్కున్నారు, అసలు ఇటువంటి వాడితో నాకేంటి సంబంధం అని. నిజమేగా మరి, మామూలుగా అయితే ఆయన దగ్గరికి రావడం ఏంటి? దొంగ ఎవడో ఇచ్చానంటే వచ్చేస్తారా? ఇప్పుడు ఎవడో మన పేరు చెబితే మన ఇంటికి వచ్చి మన పట్టుకుపోతారా? అలా చేయకూడదుగా. అందుకనే ఇసుక్కున్నారు ఆయన, ఇటువంటి వాడితో నాకు సంబంధం లేదని. అప్పుడు వాళ్ళు ఆ చుట్టూ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసి, అసలు సాయిబాబా అని ఈ ఊరు దాటి ఎప్పుడు ఎక్కడికే వెళ్ళలేదు, ఆయన వచ్చిన కాడి నుంచి ఇక్కడే ఉన్నారు, సాక్ష్యం మేమందరమే. చాలా చిన్న గ్రామం షిరిడి ఊరు, అప్పట్లో 200-300 గడపున్న ఊరు అంతే. మొత్తం అందరిని అడిగితే ఆయన ఇక్కడే ఉంటారు, ఇక్కడే తిరుగుతారు, అసలు ఇది దాటి అక్కడికి వెళ్ళరని చెప్పారు. ఆయన దినచర్య చెప్పారు. సరే, ఈ దొంగ అసలు ఈ ఊరు ఎప్పుడన్నా వచ్చాడా అని పోనీ అక్కడ వాళ్ళందరినీ ప్రశ్నించారు. అబ్బాయి అసలు ఇది ఇతని మొహం మేము ఎప్పుడు చూడలేదు, ఇక్కడికి రాను కూడా రాలేదు అతనని. అలాగే షిరిడీలో డైరీ ఒకటి ఉంటుందంట, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో నోట్ చేయటమే, దాని ప్రకారం కూడా ఎవరు రాలేదు. కాబట్టి అది చూసుకొని అవన్నీ నిర్ణయించుకొని ఆ సాక్ష్యాలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఏదైనా కేసు కొట్టేసి ఉంటారు, అది వేరే విషయం. కానీ ఈ చెప్పబడిన విషయాలు, బాబావారి నోటి నుంచి వచ్చిన విషయాలు, వారు చెప్పినవి, కోర్టు వారు అడిగిన ప్రశ్నలు వారి జీవిత చరిత్రలో పుస్తకంలో ఉన్నాయి. మంచిని మంచిగా చెప్పుకోవాలి కదా. మంచిని మంచిగా చెప్పుకోనప్పుడు మనం మనుషులు ఎలా అవుతాం? రాక్షసులు అవుతాం. నాదో మతం నీదో మతం కాబట్టి నీ మతంలో మంచి ఉన్నా నేను ఆ మంచిని చెప్పను, నేను అలా మాట్లాడను, నీ దేవుడు దొంగ అంటాను అనేది కరెక్ట్ కాదు కదా. ఎదుటి వ్యక్తి మంచోడైతే మంచోడే, ఎదుటి దేవుడు మంచోడైతే మంచోడే. ఎప్పటికీ మంచే, అన్నింటిలోంచి మంచిని తీసుకోవాలి. ఇది ఎప్పుడు సగుణ సాకారంలో. అసలు ఆ సగుణ సాకారం దాటేసి ఎప్పుడో అయిపోయింది. నా 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల నా నడక మీకు చెబుతున్నా. ఇప్పుడు నేను సంపూర్ణమైనటువంటి అనంత ఆత్మశక్తికి సంబంధించిన ఏకత్వ భావనలో నాలో నేను కూర్చుందామని ప్రయత్నిస్తున్న విషయాలనే మీతో పంచుకుంటున్నా. అలా మిమ్మల్ని మీరు మంచిలో మరల్చుకొని మీలో మీరు కూర్చొని మీ స్వీయ శక్తిని తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే వినండి, మిగిలిన వాళ్ళు వినబాకండి అని కూడా చెబుతున్నా. ఎందుకో తెలుసా? సగుణ సాకారంలో ఉన్న వాళ్ళకి ఇదంతా నచ్చకపోవచ్చు. ఒకవేళ నచ్చినా సగుణ సాకారాల్లో ఉన్నవాళ్ళు నచ్చకపోవడానికి నేనేం విభేదంగా చెప్పను, విరోధంగా చెప్పను, ఒక దేవుడిని సమర్థించి చెప్పను, ఒక మతాన్ని సమర్థించి చెప్పను, ఇంకోళ్ళని విమర్శిస్తూ అసలు చెప్పను.
కాకపోతే దొంగలు ఉంటారు జాగ్రత్త అని ఎప్పుడు చెబుతాను. మహిమలు మాయలు అద్భుతాలు అసలు నమ్మొద్దని నా జీవితం మొత్తం చెబుతాను మీకు. మీరు తిట్టినా నేను అదే చెబుతాను. ఎందుకంటే అవన్నీ అబద్ధం, అవన్నీ చూసి వచ్చాను నేను. వాళ్ళ వల్లనే ఇదంతా మోసపూరితమై భ్రష్టు పెట్టేస్తుంది. మహిమలు మాయలు అద్భుతాలు లేవు, నిజం కాదు. ఎందుకంటే అవన్నీ ఉంటే, ఒకవేళ మహిమలు మాయలు అద్భుతాలు జరుగుతూ ఉంటే, నిజంగా దేవుడు ఉండి మహిమలు చేసి మాయలు చేసి అద్భుతాలు చేస్తూ ఉంటే, అసలు దేవుడు పాపం ప్రజల్ని ఇన్ని రోగాల పాలు కానిస్తాడా, ఇంత హాస్పిటల్లో పడినేస్తాడా, ఇన్ని కష్టాలు పడినేస్తాడా? కాదు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించుకుంటూ వెళ్తున్నారు. అది సృష్టి సూత్రం. దైవత్వం ఉంది, విధానం ఉంది, కానీ కర్మ సిద్ధాంతం తప్పదు. కాబట్టి ఇక మహిమలు మాయలు అద్భుతాలు అనేవి లేవు, ఉండవు. అవి ఉంటే మహిమలు మాయలు అద్భుతాలు ఉంటే కర్మ సిద్ధాంతం ఫెయిల్ అయిపోద్ది. మీరు చేసినప్పుడు మీరు అనుభవించాలనే సిస్టమ్ తప్పిపోద్ది. కాబట్టి మన సిస్టంలో సహజంగా వెళ్దాం. అది మనకు కూడా ఉందిగా. నేను మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఎంత బాగుంది అది. కాబట్టి నాయన చెడు చేయబాకండి, మంచిగా ఉండండి అని మహాత్ములు చెప్పారు, దేవుళ్ళు చెప్పారు, దేవతలు చెప్పారు. ఇప్పుడు ఎవరన్నా మన ఇంట్లో పెద్దోళ్ళు చెబుతారు. అందరం దాన్ని పాటించుకుందాం. పాటించలేని వాళ్ళు చెడు చేస్తే చెడుని అనిపించుకుంటూ వెళ్తారు. దాన్ని మనం ఏం చేయలేం. యద్భావం తద్భవతి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. అలా ఇప్పుడు సాయిబాబా వారు జీవించి ఉన్న కాలం మొత్తం మంచి పేరే తెచ్చుకున్నారు. మంచి మనిషిగా బతికారు, చక్కగా బతికారు, హాయిగా బతికారు. ఏ ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టలేదు, బాధ పెట్టలేదు, కష్టపెట్టలేదు. అసలు ఒక చిన్న మచ్చ ఆయన జీవితంలో ఎతకడానికి కుదరదు. పైగా ఆయన జీవితంలో అత్యద్భుతమైన విషయం ఏంటి అంటే, అసలు నా తల్లిదండ్రులు ఎవరో, నా గురువు ఎవరో, నా విధానం ఏంటో నేను ఎవరికి ఎప్పుడు చెప్పలేదు, చెప్పను. నాకు తల్లిదండ్రులు పుట్టుకులు లేవు అసలు నాకు అని 60 ఏళ్ల పాటు అత్యంత గోప్యంగా, అంటే ఒకళ్ళు ఉంటే ఉంచారు, ఒకళ్ళు నిజంగా లేరు అనుకోండి, ఆయన చెప్పింది నిజం అంతే. ఒకవేళ ఆయనకి తల్లిదండ్రులు ఉన్నా అది మనకు తెలిసినా ఆయన చెప్పలేదు కాబట్టి మనం చెప్పకూడదు. అది మనకట తెలుస్తుంది. ఆయన జీవితకాలం మొత్తం చెప్పందే ఆయన సమాధి అయిపోయినాక ఒక 50 ఏళ్లకు 60 ఏళ్లకు 70 ఏళ్లకు వచ్చేసి ఎవరో తోచినవన్నీ రాసేస్తే సరిపోద్దా? ఎంతమంది రాశారో తెలుసా? నేను గురువులు పేర్లు చెప్పట్లా. ఒక ఆవిడ ఫేమస్ గురువిని, మాతాజీ అనే ఆవిడ పేరు ఉంటుంది పక్కన. ఆవిడ రాసిన సాయిబాబా జీవిత చరిత్ర. అందులో హరికృష్ణ లక్ష్మీ దంపతులు సాయిబాబా తల్లిదండ్రులని పెట్టింది. ఏం చేయాలి చెప్పండి? ఇంకొక ఆయన ఫేమస్ సాయిబాబాని ప్రచారం చేస్తూ తిరిగినటువంటి మహనీయుడు, మహాత్ముడు, ఆయన ఫోటో షిరిడి సాయిబాబా సంస్థానంలో కూడా ఉంటుంది ఇప్పటికి. అంతటి మహాత్ముడు ఆయన తన పుస్తకంలో సాయిబాబా తల్లిదండ్రులు బ్రాహ్మణులని, బ్రాహ్మణ దంపతులుగా ఆయన జన్మించారని, జమునాలాల్ నందబాయి దంపతులు అని అనుకుంటున్నారని నాకు తెలిసిందేని రాశాడు ఆయన. మళ్ళీ దాంతో పాటలో అన్నీ వచ్చేసినాయి. మళ్ళీ క్యాసెట్లు తయారైపోయినాయి, జమునాలాల్ నందబాయి దంపతులు, నందలాల్ దంపతులని. ఇంకొక ఆయన అసలు షిరిడి సాయిబాబా అవతారమే నేను, ఆయన తర్వాత 2వ అవతారంగా నేను ఇక్కడ ఉన్నానని, ఆయన అవతారమే నేనని, నా పూర్వావతారంలో నా తల్లిదండ్రులు వీళ్ళు అని దేవగిరి అమ్మ గంగాబావాజ్యుడని ఆయన ఒక పెద్ద కథ చెప్పారు. ఇంకో ఆయన మహానుభావుడు, సామాన్యుడు కాదు, ఆయన అవతార పురుషుడు. ఆయన నా ముందు అవతారం షిరిడి సాయిబాబా, ఇప్పుడు అవతారం ఇది నాది అని చెప్పారు. అయితే నేను పేర్లు ఎందుకు చెప్పట్లేదని నాకు తెలియక కాదు. ఇలా బోల్డ్ మంది బోల్డ్ చెప్పారు, నాకు అన్నీ తెలుసు. నాకు వాళ్ళ మీద కక్ష ఏముంది, కార్పణ్యం ఏముంది, కోపం ఏముంది. కానీ ఖచ్చితంగా ఇంతమంది ఇన్ని రకాలుగా రాయొచ్చా? జమునాలాల్ నందబాయి దంపతులు ఉంటారా? పోనీ వాళ్ళు అనుకుందాం. అప్పుడు హరికృష్ణ లక్ష్మీ దంపతులు ఎక్కడొచ్చారు? మరి ఈవిడ కూడా పెద్ద మాతాజీ, ఆవిడ పెద్ద గురువిని, బోల్డ్ మంది లక్షల మంది ఫాలోయర్స్ ఆమెకి. పోనీ జమునాలాల్ నందబాయి అని ఈయన రాశారు, పోనీ ఈయన నిజం అందామా అంటే, పోనీ మరి ఈయనకి లక్షల మంది ఫాలోయర్స్, ఎవరిది నిజం? మళ్ళీ ఇంకొక ఆయన దేవగిరి అమ్మ గంగాబావాజ్యుడు అని కొత్త స్టోరీ తీసుకొచ్చారు. మరి ఆయనది ఇంకా నాకు తెలియని ఎన్ని ఉన్నాయో. నాకు తెలిసినవే నేను మామూలుగా మీకు చెబుతున్నా. అంటే ఈ ముగ్గురులో దొంగలెవరు, నిజమెవరు? కానీ ముగ్గురు అద్భుతమైనటువంటి లక్షల మందిని ఇన్స్పైర్ చేసిన గురువులు, మహాగురువులు. సామాన్యులు కాదు వీళ్ళెవరు. వీళ్ళ అనుయాయులందరూ వాళ్ళు ఎవరు చెప్పింది వాళ్ళు నమ్ముతున్నారు. ఇలా సాయిబాబాని చీల్చి చెండాడేసి ఎవరి పద్ధతులు వాళ్ళు, ఎవరి విధానాలు వాళ్ళు, ఎవరి పూజా విధానాలు వాళ్ళు, ఎవరి కాళ్ళు రకరకాలుగా సాయిబాబాని అడ్డం పెట్టుకొని ఆ సాయిబాబాని దేవుడుగా చూపిస్తూ వాళ్ళ ఇష్ట రాజ్యంగా ప్రజల మీద, ప్రపంచం మీద పడిపోయారు వీళ్ళు.
అందువలన ఇప్పుడు సాయిబాబా అనే ఆయన్ని ప్రజలు విమర్శించే స్థాయికి వచ్చింది. ఇతర మతస్థులు, ఇతర విధానాలు, ఇతర పద్ధతులు. ఇది ఆయన్ని పట్టుకొని ఆయన్ని అనుసరించినటువంటి సామాన్య జనులు చేసిన పొరపాటు, లేదా ఆయన్ని పట్టుకొని ప్రచారం చేస్తున్నటువంటి ఆయన అనుయాయుల పొరపాటు. మనుషుల తప్పుని సాయిబాబాకి ఎందుకు అంటకడతారు? ఒక మనుషుల తప్పుని రమణ మహర్షికి ఎలా అంటకడతాం? ఒక మనుషుల తప్పుని ఒక యేసుక్రీస్తుకి ఎలా అంటకడతాం? ఒక మనుషుల తప్పుని ఒక మహమ్మద్ ప్రవక్తకి ఎలా అంటకడతాం? ఒక మనుషుల తప్పుని ఒక రాముడు కృష్ణుడికి ఎలా అంటకడతాం? వీళ్ళు మనుషులు తిడుతున్నాడు. రాముడు వచ్చి యేసుక్రీస్తుని తిడతాడా? యేసుక్రీస్తు వచ్చి కృష్ణుడు తిడతాడా? ఈ తిట్టుకుంటున్న వాళ్ళు ఎవరు? మనుషులు. మనుషుల్లో ఎప్పుడు ఈ గుణమే ఉంటుంది. తండ్రి కొడుకులే కొట్టుకుసేస్తారు మనుషులు. అంత దుర్మార్గమైన మనస్తత్వం ఉంటుంది. కొడుకు కీర్తి వస్తుంటే తండ్రి భరించలేడు. తండ్రి ఆస్తిపాస్తులు ఎప్పుడు ఇచ్చి చచ్చిపోతాడా అని కొడుకులు ఎదురు చూస్తుంటారు, కొడుకులు కూతుళ్ళు. అందరూ అలా ఉంటారంటలా. మనుషుల మనస్తత్వంలో ఉన్న దుర్మార్గం. భార్య భర్తను మోసం చేస్తుంది, పక్కింటోడితో తిరుగుతూ ఉంటుంది. అందరూ కాదు, మళ్ళీ చెబుతున్నా, నన్ను క్షమించండి, చేసిన వాళ్ళు నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. అలాగే ఎంతో మంది భార్యలను మోసం చేసి పక్క వాళ్ళతో తిరుగుతూ ఉంటారు భర్తలు. ఇక డబ్బులు కాడైతే లెక్కలేనన్ని మోసాలు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అలా భార్యలను చంపేసిన భర్తలు ఉన్నారు, భర్తలను చంపేసిన భార్యలు ఉన్నారు, పిల్లలను చంపేసిన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను చంపేసిన పిల్లలు ఉన్నారు. మామూలు దుర్మార్గత్వం ఉందా మనుషుల్లో? అలాగే వాళ్ళు దేవుళ్ళని చంపేస్తున్నారు, మతాలని చంపేస్తున్నారు, అన్నిటినీ చంపేస్తున్నారు. ఎందుకంటే చంపడం వాళ్ళకి అలవాటు, రాక్షసులు. అటువంటి వాళ్ళు జోలికి వెళ్ళకండి సార్, తల్లి, అటువంటి నమ్మకండి అమ్మా. అటు జోలికి వెళ్ళకండి. అవి ఉంటాయి ప్రపంచంలో, మీరు చూడకండి. బురదలో మనం ఎందుకు దిగాలి? బురదలో పందులు డొల్లాడతాయి. అలానే పంది తప్పు కాదు, పందిని కూడా తక్కువ చేయకూడదు. ఇక్కడ పంది బురదలో ఎందుకు పడుకుంటుంది అంటే, మనకి స్వేదము, చెమట బయటకు వస్తుంది. స్వేద రంధ్రాలు ఉంటాయి మనకి చెమట బయటకు వచ్చేస్తుంది. అలా చెమట బయటకు రావడం, రంధ్రాలు ఉండటం, గాలి స్పర్శ వలన ఒక చల్లదనం మన శరీరం అనుభవిస్తుంది. పందికి చర్మరంధ్రాలు ఉండవని అక్కడ విన్నాను నేను. అందువలన అది బురదలో దూరి ఆ చల్లదనం కోసం బురదలో పడుకుంటుంది. ఇప్పుడు బురద ఉంటుంది, రోడ్డు మీద వెళ్తుంటే బోళ్ళు కుక్కలు గిక్కలు మల విసర్జన చేస్తాయి, లేదా గేదెలు ఆవులు మల విసర్జన చేస్తాయి. అవన్నీ తొక్కుంటూ పోతాం, ఆ రోడ్డు మీద ఉన్నాయని పక్క నుంచి తప్పుకుపోతాం. అలాగే ఇలాంటి చెత్త గ్యాంగ్ అన్ని చోట్ల ఉంటారు. ఇళ్లలో, కుటుంబాల్లోనే తమ సొంత బిడ్డల్ని చంపేసుకొని అమ్మేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తమ సొంత బిడ్డల మీద ఈర్ష్యసులతో ఏడిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే తమ సొంత తల్లిదండ్రులు ఎప్పుడు చస్తారా, ఆస్తిపాస్తులు మాకు వస్తాయని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, చంపేస్తున్న వాళ్ళు ఉన్నారు. భార్యాభర్తలను చంపేసుకున్న వాళ్ళు ఉన్నారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కొట్టుకు చస్తున్న వాళ్ళు ఉన్నారు, కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల దుర్మార్గాలు మనుషుల్లో ఉన్నాయి, అన్ని రకాల మంచి మనుషులు ఉన్నారు. మంచి మనుషులు ఉన్నారు కాబట్టి మనం ఇంకా మాట్లాడుకుంటున్నాం, హాయిగా ఉన్నాం. కానీ ఈ మంచి మనుషుల మధ్యలో ఒక 10%, 20% మహా దారుణమైన నీచాతి నీచమైన రాక్షసులు ఉన్నారు. కాబట్టి ఆ రాక్షసులు కూడా ఉంటారు. వాళ్ళు భౌతికంలోనూ ఉంటారు, ఆధ్యాత్మికంలోనూ ఉంటారు, మతంలోనూ ఉంటారు, దేవుళ్ళ దగ్గర ఉంటారు. ఇది తీసుకెళ్లి దేవుళ్ళకి ఆపాదించి దేవుళ్లను విమర్శించటం, మతాలను విమర్శించటం, పక్క మత దేవుళ్ళైనా మత దేవుళ్ళైనా దేవుళ్ళను విమర్శించకండి. ఒక యేసుక్రీస్తు ఎప్పటికే హిందూ దేవుళ్ళని తిట్టడు, హిందూ దేవుళ్ళు వెళ్ళి ఎప్పటికే యేసుక్రీస్తుని తిట్టరు. వీళ్ళందరూ వెళ్ళి ఎప్పటికీ మహమ్మద్ ప్రవక్తను, అల్లాను తిట్టరు. అల్లా వచ్చి వీళ్ళందరినీ తిట్టడు. ఏ మతానికి సంబంధించిన దేవుడు, మహాపురుషుడు ఇతర మతస్థులను నిందించడు. ఎందుకో తెలుసా? వాళ్ళు చెప్పిన మూల సూత్రం ఒకటే, మానవులంతా ఒక్కటే, విశ్వశక్తి అంతా ఒక్కటే. ఆ సత్యాన్ని బోధించడానికి మేము ఈ రూపంలో వచ్చాం, మనిషి రూపంలో వచ్చి మీకు చెబితే అర్థం అవుద్ది కాబట్టి మనిషి రూపంలో వచ్చాం. అందులో సత్యాన్ని తీసుకున్నాం, మనకు నచ్చిన వైపు వెళ్ళిపోదాం. ఇంకా మన బుద్ధి సగుణ సాకారాల్లో ఉందనుకోండి, అందరూ మనలాంటి వాళ్లే మనలాగే పూజించుకుంటున్నారు, వాళ్ళ గొడవ వాళ్ళది, మన గొడవ మనదే అని స్నేహపూర్వకంగా వెళ్ళిపోదాం. అక్కడి నుంచి ఆటోమేటిక్గా మీరే నిరాకార తత్వానికి వచ్చేస్తారు, నిర్గుణ తత్వానికి వచ్చేస్తారు. అక్కడి నుంచి ఆటోమేటిక్గా మీరే మీలో ఉన్నటువంటి అనంత ప్రాణశక్తిని తెలుసుకొని, విశ్వశక్తిని తెలుసుకొని, ప్రకృతి శక్తిని తెలుసుకొని, దైవ శక్తిని తెలుసుకొని, నేను అనంత ఆత్మస్వరూపుడను, స్వరూపురాలను అని తెలుసుకునే ప్రయత్నంలోకి వచ్చేసి ఏకత్వ భావంలోకి వచ్చేస్తారు. అప్పుడు అసలు ఘర్షణాభావం మీకు ఎక్కదో, ఎంతమంది కొట్టుకు చచ్చిపోతున్నాయి. ఎందుకంటే ఏకత్వం మనకు అర్థమైనాక అర్థం కాని వాళ్ళు కొట్టుకుంటారు, కానీ మనం ఎందుకు కొట్టుకుంటాం? కాబట్టి ఖచ్చితంగా అక్కడ దాకా వస్తాం. అక్కడ దాకా రానోళ్ళందరూ సహృదయంతో అర్థం చేసుకోండి.
మందైతే మళ్ళీ చెబుతున్నా, ఆయన అడిగారని నేను ఏదో కొంచెం చెప్పాను తప్ప నేను ఏ దేవుణ్ణి సమర్థించను, ఏ దేవుణ్ణి వ్యతిరేకించను. నేను ఏ మతానికి కట్టుబడి ఉండను. నేను నా మతం మానవత్వము, నాది మానవ జాతి. ఇక్కడ వృక్ష జాతి, జంతు జాతి అన్నీ ఉన్నాయి. అనంత ఆత్మతత్వంలో సృష్టి అంతా ఏకత్వమే. అసలు మన ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, మన అంతరంగ స్వీయ చదువు, వ్యక్తిగత చదువు. కాబట్టి మనం ఆ అనంతత్వంలోనే ఎప్పుడు ఆలోచిద్దాం, ఆ ఆనందత్వంగానే ఉందాం. మనం పరిమితి చేసుకొని మన గ్రహణ శక్తిని, జ్ఞాన శక్తిని పాడు చేసుకోవద్దు. మనకు అర్థమవుతుంది, మన జ్ఞానం అర్థమవుతుంది, అనంతత్వం అర్థమవుతుంది, సహృదయం కలుగుతుంది, విశాల భావన కలుగుతుంది. లేకపోతే మీరు వినరు, నేను ఇవి చెప్పను. అలాంటప్పుడు మనం ఎందుకు కుచించుకుపోయిన మార్గాల్లోకి వెళ్ళిపోయి తిట్టుకునేవాళ్ళు, తుమ్ముకునేవాళ్ళు, ఆన్లైన్లు తిట్టేవాళ్ళు, ఇళ్ళని తిట్టేవాళ్ళు, ఈ గొడవలు మనకెందుకు? అసలు మన జీవిత కాలం వృధా అయిపోద్ది. ఇప్పటికే బోల్ జీవితం అయిపోయింది. ఆ మిగిలిన జీవితం అన్నా మన స్వస్వరూపాన్ని, మన సంపూర్ణత్వాన్ని, మన అనంతత్వాన్ని, మన స్వీయ ప్రాణశక్తిని, మన స్వీయ ఆత్మశక్తిని, ఆ అనంత ఆత్మశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఎరుకలో, మన ఉనికిలో, మన ఎగ్జిస్టెన్స్లో, మన సచ్చిదానందంలో, మన పరమానందంలో, మన హృదయాకాశంలో, మన చిదాకాశంలో చైతన్యంతో, పరమానందంతో, సచ్చిదానందంతో తేలిపోతూ గడుపుదాం. మనకెందుకు ఈ గొడవలు, గోళ్ళని? మీకు అర్థమవుతుందని భావిస్తాను. అర్థమైతే చక్కగా ఆచరించుకుంటూ సహృదయంతో, విశాల భావాలతో, ప్రశాంతంగా, శరీరపరంగా, భౌతిక ప్రపంచంలో సంపూర్ణ మంచితో బతకండి. మీకు వీలు కుదిరినప్పుడు మీలోకి మీరు వెళ్ళి సచ్చిదానందంలో, అనంతాత్మలో కాసేపు లీనమయ్యే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాల్లో సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ చెప్పుకుందాం, మళ్ళీ విశ్లేషించుకుందాం. అలా నిరంతరం రోజు మాట్లాడుకుంటూ మనం ఆ సచ్చిదానందంలో, పరమానందంలో, మన అంతరంగంలో, మన హృదయాకాశంలో, చిదాకాశంలో మునిగిపోయే ప్రయత్నం చేద్దాం. అర్థం కాని వాళ్ళు, నువ్వు చెప్తుంది మాకు నచ్చటం లేదు అనేవాళ్ళు, మేము కొట్టుకు సస్తాం, మా పద్ధతులు ఇంతే, మాకు మహిమలు, మాయలు, అద్భుతాలు, మాకు కీర్తి ప్రతిష్టలు కావాలి, మాకు డబ్బులు కావాలి, మేము రకరకాల వాటిలో మునిగిపోయి ఉంటాం, వాటిల్లోనే కొట్టుకుపోయి సస్తా ఉంటాం అనేవాళ్ళు, నాయన నన్ను క్షమించి వదిలేయండి, తల్లులు నన్ను క్షమించి వదిలేయండి. నేను అతి సామాన్య మానవుడను, అతి సాధారణ జీవితము. నా కుటుంబ సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. పైగా వృద్ధాప్యంలో కూడా పోతున్నాను. కాబట్టి నన్ను క్షమించి వదిలేయండి. నేను మీకు ఎవరికీ అడ్డు కాదు, మీకు ఎవరికి అడ్డు రాను. అసలు నేనేదో నా వింటున్న వాళ్ళకి 4 మాటలు చెప్పుకుంటూ, అది కూడా నా అనంతత్వం నాకు అర్థమయ్యే వరకు, నా అనంతత్వం నాకు అర్థమయ్యి అందులో మునిగిపోయినాక ఈ 4 మాటలు కూడా చెప్పను. నాకేం పని ఉంటుంది చెప్పడానికి? కాకపోతే ఈ 4 మాటలు నా అనంతత్వం నాకు అర్థమయ్యే వరకు ఎందుకు చెబుతున్నానంటే, అది నాకు సాధనగా ఉంది. ఈ చెబుతున్నంతసేపు ఆ భావాలతో ఉన్నాను. అనేక ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నాలోనే నాకు కొత్త ఆలోచనలు, కొత్త జ్ఞానము, ఈ ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పాలి, ఈ ప్రశ్నని ఎలా ఆలోచించి ఎలా సమాధానం చెప్పాలన్నప్పుడు నాలోనే కొంగొత్త జ్ఞానం పుడుతుంది. అది నాకు అద్భుతమైన తపస్సుగా ఉంది, నాకు అద్భుతమైన జ్ఞానోదయంగా ఉంది. నాలో జ్ఞాన వికాసం పెరుగుతుంది, ఆ భావ దృఢత పెరుగుతుంది, అనంతత్వం మీద ఇంకా శ్రద్ధ పెరుగుతుంది, నా లోపలికి నేను వెళ్ళాలన్న ఆసక్తి ఇంకా పెరుగుతుంది. అందుకని నా సాధనకి ఇది సహకరిస్తుంది కనుక దీన్ని ఉపయోగించుకుంటున్నా ఇలా మీతో శీర్షికలు పంచుకొని. ఆ సాధనలో నేను పూర్తిగా నాలో నేను కూర్చోగలిగిన రోజున, నాలో నేను ఉండిపోగలిగిన రోజున, నా అనంతత్వంలో నేను స్థిరముగా నిశ్చలమైపోగలిగిన రోజున అసలు నా నోటి నుంచి వాక్కులు వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి నన్ను నచ్చనోళ్ళు క్షమించి వదిలేయండి, నచ్చినోళ్ళు తీసుకొని మీ జీవితంలో ఉపయోగపడితే ఉపయోగించుకోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.